స్క్రీన్ వస్తుందా? జస్ట్ ఇక్కడ లైక్ ఉంటుంది కదా, ఈ లైక్ బటన్ ఇది క్లిక్ చేయండి. ఓకే, ఈ హ్యాండ్ రైస్ చేయొద్దు, నేను మళ్ళీ ఆపుకొని మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. ఇక్కడ ఈ స్క్రీన్ మీద ఉంది కదా ఎమోజీస్, ఈ లైక్ సింబల్ పెడతా ఉండండి, నేను చూస్తూ ఉంటాను. లేదు అనుకుంటే కనుక మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? ఓకే, మన క్లాస్ రూల్స్ చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్లాస్లో ఎట్లుంటుంది అంటే, ఫస్ట్ నేను ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అందరిని అడుగుతాను అర్థమైందా అని. అందరికీ అర్థమైందంటేనే మళ్ళీ నెక్స్ట్ టాపిక్ కానీ లేదా నెక్స్ట్ స్లైడ్కి కానీ వెళ్తాం. ఓకేనా? అందరికీ అర్థం అవ్వాలి, అందరూ వినాల్సిందే. ఓకేనా? తెలిసినా తెలియకపోయినా వింటానికి ట్రై చేయండి. తెలిస్తే కనుక ప్రశాంతంగా ఇంకోసారి వింటున్నాను, మళ్ళీ రివిజన్ అవుతుంది నాకు అని చెప్పి మళ్ళీ వినండి. ఓకేనా? కూలా? అర్థమైంది కదా? చాలా సింపుల్. మీకు అర్థం కాకపోతే పర్లేదు, ఎన్నిసార్లు అడగండి, నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను. అర్థం కాకపోతే నిర్మోహమాటంగా అడగాలి, తెలుసుకోవాలి అన్నిటికన్నా ఫస్ట్. ఓకేనా? మీరు పే చేశారు, ఫ్రీగా ఏం చెప్పట్లేదు నేను. అర్థం కాకపోతే మళ్ళీ అడగాలి, ఇంకోసారి మళ్ళీ చెప్తాను. అస్సలు మొహమాట పడితే ఎవరైనా ఏమైనా అనుకుంటారు, క్లాస్ డిస్టర్బ్ అవుతుంది, ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. ఖచ్చితంగా అడగాల్సింది. ఓకేనా? అర్థం కాకపోతే ప్రతి ఒక్కళ్ళు అడగాల్సింది. ఓకేనా? క్లియర్ కదా? సో ఇది అడ్వాన్స్డ్ మార్కెట్ స్ట్రక్చర్ అండ్ ఎస్ఎంసీ కాన్సెప్ట్స్. నా పేరు పవన్, నేను గుంటూరు నుంచి. నేను 3 years, నాకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది యాజ్ ఏ టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనలిస్ట్ కింద. ఈ క్లాసెస్ నేనే కాకుండా ఇంకోసారి కూడా చెప్పొచ్చు, ఆ సార్ పేరు షణ్ముఖ. ఓకేనా? మా ఇద్దట్లో ఎవరో ఒకళ్ళు చెప్తాం. ఓకేనా? మోస్ట్లీ నేనే చెప్పొచ్చు. ఒకవేళ నాకేమైనా కుదరకపోతే, నాకేమైనా బిజీ ఏమైనా వర్క్స్ ఉంటే కనుక షణ్ముఖ సార్ చెప్తారు. ఓకేనా? క్లియరా? ఒకసారి క్లియర్ అయితే అందరూ జస్ట్ అలా లైక్ సింబల్ పెట్టేయండి. నేను ఇక్కడ పక్కన ఇంకో స్క్రీన్ ఉంటుంది, ఆ స్క్రీన్లో చూస్తూ ఉంటాను. ఓకేనా? క్లియర్ కదా? వెళ్దామా క్లాస్కి? ఫస్ట్ స్లైడ్. సో ఇది బేసిక్స్ ఆఫ్ ఫోరెక్స్ ట్రేడింగ్ పార్ట్ 1 అన్నమాట. ఈ క్లాస్లో వచ్చేసి మనం ఏం నేర్చుకుంటామంటే, ఫస్ట్ ఓవర్వ్యూ ఆఫ్ ద మార్కెట్. ఇందులో ఏమేమి ఉంటామంటే, ఫస్ట్ డెఫినేషన్, ఫోరెక్స్ అంటే ఏమిటి, మార్కెట్ ఎలాగ బదులుతుంది, ఎవరెవరు పెద్ద మార్కెట్ మూవర్స్, ఎవరు ఈ యొక్క మార్కెట్ని మూవ్ చేస్తారు. తర్వాత ఇంపార్టెంట్ మార్కెట్ సెషన్స్, ఏ సెషన్స్లో టైమింగ్స్లో మనం ట్రేడ్ చేయాలి, నేను పర్సనల్గా ట్రేడ్ చేసే టైమింగ్స్ ఏంటి అన్నది మొత్తం కూడాను ఇందులో చెప్పుకుంటాం. తర్వాత బేసిక్ ఆఫ్ కరెన్సీ పేర్స్ అంటే ఏమిటి, బేస్ కరెన్సీ అంటే ఏమిటి, కోట్ కరెన్సీ అంటే ఏమిటి, ఇవన్నీ చెప్పుకుంటాం అనమాట. తర్వాత కరెన్సీ పేర్స్ గురించి ఒకసారి చెప్పుకుంటాము. తర్వాత మేజర్, మైనర్, ఎగ్జాటిక్ పేర్స్ అంటే డిఫరెంట్ కరెన్సీ పేర్స్ అనేవి ఉంటాం అనమాట. అందులో మేజరు, మైనరు, ఎగ్జాటిక్ పేర్స్ అని చెప్పి 3 types ఉంటాయి. ఇవేమిటి, అసలు ఇవేమి పేర్స్, ఎందులో మనం ట్రేడ్ చేయాలి, ఇందులో మేజర్లో, మైనర్లో, ఎగ్జాటిక్లో ఎందులో ట్రేడ్ చేయాలి, ఎందులో ట్రేడ్ చేయకూడదు అన్నది ఈ క్లాస్లో చెప్పుకుంటాం. తర్వాత పిప్స్ అంటే ఏమిటి, స్ప్రెడ్స్ అంటే ఏమిటి. ఓకేనా? ఇంతవరకు బేసిక్స్ ఆఫ్ కరెన్సీ పేర్స్. తర్వాత వచ్చేసి బ్రోకర్స్, ఏ బ్రోకర్ వాడాలి, ఏమేమి బ్రోకర్స్ ఉన్నవి, ఏమేమి అవైలబుల్గా ఉన్నవి ఏంటి అన్నది ఇక్కడ నేర్చుకున్నాం. తర్వాత ట్రేడింగ్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఏ ప్లాట్ఫామ్లో మనం ట్రేడింగ్ అనేది చేయాలి అన్నది ఇక్కడ తెలుసుకుంటాం. మోస్ట్లీ MT5 అందులో చేస్తాం. తర్వాత టైప్స్ ఆఫ్ ఆర్డర్స్, ఏ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి మన యొక్క ఫోరెక్స్ మార్కెట్లో, ఎన్ని టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి, బై లిమిటా, సెల్ లిమిటా, లేదా మార్కెట్ ఆర్డరా, లేకపోతే బై స్టాపా, సెల్ స్టాపా, SL ఎలా పెట్టాలి, ఏమిటి అన్నది మొత్తం కూడాను ఈరోజు తెలుసుకుందాం అనమాట. ఓకేనా? ఇంతవరకు క్లియర్? వెళ్దామా ఫస్ట్ స్లైడ్కి? ఓకే అంటే మైక్ ఆన్ చేసుకుని చెప్పాల్సిన పని లేదు, జస్ట్ ఇలా లైక్ పెట్టేసినా ఈజీ ఉంటుంది మీకు కూడా. లేదు మైక్ ఆన్ చేసుకుని, నేను చెప్తాను మైక్ ఆన్ చేసుకోండి అప్పుడు చెప్పుకోవచ్చు. ఓకేనా? తర్వాత సింపుల్, వెరీ సింపుల్. ఫోరెక్స్ ట్రేడింగ్ అంటే ఏమిటి, పేరులోనే ఉందన్నమాట. 4X, 4 అంటే ఫారిన్, X అంటే ఎక్స్చేంజ్. ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక కరెన్సీని ఇచ్చి ఇంకో కరెన్సీని తీసుకునేదాన్ని ఫోరెక్స్ ట్రేడింగ్ అని చెప్పి అంటాం అనమాట. ఓకేనా? చాలా వెరీ సింపుల్. ఒక కరెన్సీని ఇచ్చి ఇంకో కరెన్సీని తీసుకునేదాన్ని ఫోరెక్స్ ట్రేడింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం అమెరికాకి వెళ్దాం అనుకుంటున్నాం. అమెరికా వెళ్ళాలంటే మనకేం కావాలి, US డాలర్స్ కావాలి, అవునా? ఇప్పుడు US డాలర్స్ కావాలంటే, ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం, మనకి US డాలర్ కావాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, మన దగ్గర థామస్ కుక్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, కరెన్సీ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడాను. థామస్ కుక్ ఎక్కడైనా విన్నారా ఎవరైనా?
ఎవరైనా విన్నారా? మైక్ ఆన్ చేసుకొని చెప్పండి. ఎవరైనా విని ఉంటే థామస్ కుక్ ఖచ్చితంగా వినే ఉంటారు. మేజర్ సిటీస్లో ఖచ్చితంగా ఉంటుంది. నో, వినలేదా? ఓకే, థామస్ కుక్. ఓకే, రీసౌండ్ వస్తుంది, నా వాయిస్ నాకే వస్తుంది. ఓకే, మైక్ ఆఫ్ చేసుకోండి. వాళ్ళు ఎవరు? థామస్ కుక్. ఇలా చాలా కరెన్సీ ఎక్స్చేంజ్ ఉంటాం అనమాట. అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే, మనకు సపోజ్ 1,00,000 రూపాయలు కావాలి అంటే 1,00,000 రూపాయలు ఇచ్చి, ఈ 1,00,000 రూపాయలకి సరిపడా ఎన్ని వస్తాయి మనకి డాలర్? ఆల్మోస్ట్ $1,100 ఏమొస్తాయి. అంటే ఇప్పుడు ఈ రోజు డాలర్ వాల్యూ ఎంత ఉంది? ఎవరికైనా ఏం తెలుసా? 90.4 90.43 ఎంత ఉంది? ఆల్మోస్ట్ చాలా పెరిగిపోతుంది. అంటే రూపీ వీక్ అవుతుంది, డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. అంటే మనకు ఆల్మోస్ట్ ఒక $1,100 లా వస్తాయి. ఈ డబ్బులు తీసుకెళ్ళి మనం అమెరికాలో ఖర్చు చేసుకుంటాం. ఓకేనా? ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ ఏం చేసామంటే రూపీస్ ఇచ్చి డాలర్స్ తీసుకున్నాం. సింపుల్గా చెప్పాలంటే రూపీ అనేది ఇచ్చి అండ్ దాన్ని ఎక్స్చేంజ్ చేసుకొని డాలర్స్ అనేది తీసుకున్నాం అనమాట. దీన్నే ఫోరెక్స్ ట్రేడింగ్లో ఎలా చేస్తామంటే ఈ యొక్క కరెన్సీని బై చేసి ఇంకో కరెన్సీని సెల్ చేస్తాం అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఒక కరెన్సీని బై చేస్తాం, ఇంకో కరెన్సీని సెల్ చేస్తాం. దీన్నే సింపుల్గా ఫోరెక్స్ ట్రేడింగ్ అని చెప్పి అంటాం అనమాట. ఓకేనా? అండ్ ఈ ఫోరెక్స్ ట్రేడింగ్ అనేది ప్రపంచంలో ఉన్న అన్నిట్లో కూడాను చాలా పెద్దది అండ్ ఎక్కువ లిక్విడిటీ ఉన్న మార్కెట్ అనమాట. చాలా అంటే చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే ప్రతి ఒక్క రోజు కూడాను $7 to 8 trillion యొక్క కరెన్సీ ట్రేడింగ్ వాల్యూమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. $7 to 8 trillion అంటే ఎంత అనుకున్నారు? ఇండియా యొక్క జీడిపి ఎంతో తెలుసా? చెప్పాను మొన్న, ఒక ఇద్దరు చెప్పాను. ఇండియా యొక్క జీడిపి ఎంత? ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇండియా యొక్క జీడిపి తెలుసా అసలు ఎవరికైనా? ఇండియా యొక్క కరెంట్ జీడిపి ఎంత? నాకు 3 or 4 ఉంటుంది ఆస్ట్రేలియా. ఓకే, 4. ఇంకా 4 trillion ప్రేమ్ గారు చెప్పారు. తెలీదా? ఓకే, ప్రేమ్ గారు చెప్పినట్టు, ప్రేమ్ అండ్ రామ్మోహన్ గారు చెప్పినట్టు 4 trillion. మైక్ ఆఫ్ చేసుకోండి. ఓకేనా? $4 trillion అన్నమాట. అంటే 2 ఇండియాలను కలిపినంత, అంటే 2 ఇండియాలు ఎంతైతే ఉందో ఆ వాల్యూమ్ మొత్తం కూడా జస్ట్ 1 డేలో ట్రేడింగ్ వాల్యూమ్ అనేది జనరేట్ అవుతుందండి. అంటే ఎంత పెద్ద మార్కెట్ ఏంటి అన్నది ఇక్కడే అర్థమైపోద్ది. ఓకేనా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ స్టాక్ మార్కెట్ మీరు ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారనుకుంటే, ఎవరు ఇండియన్ స్టాక్ మార్కెట్ కనుక ఎవరైనా చేసి ఉంటే ఒక రోజులో ఎంత ట్రేడింగ్ వాల్యూమ్ జనరేట్ అవుతుంది? ఎవరికైనా తెలిస్తే మెసేజ్ చేయండి. ఎన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ లేదా ఎన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ జనరేట్ అవుతుంది? ఎవరికైనా తెలుసా? 200 బిలియన్. ఓకే, ఇంకా ఏం లేదా? తెలీదా? ఓకే, ఒక రోజులో ఇండియన్ మార్కెట్లో 200 మిలియన్, బిలియన్ కూడా కాదు, $200 మిలియన్ మాత్రమే అవుతుంది. ఇది ట్రిలియన్, మధ్యలో బిలియన్ కూడా ఉంటుంది. ఇది జస్ట్ $200 మిలియన్ మాత్రమే ట్రేడ్ అవుతుంది అనమాట. అంటే ఎంత చిన్నదో ఆలోచించండి. ఓకేనా? $200 మిలియన్. అదే ప్రపంచంలో ఉన్న హైయెస్ట్ స్టాక్ మార్కెట్ ఏది అంటే ఎక్కువ ట్రేడింగ్ అంటే స్టాక్ మార్కెట్లో పెద్ద స్టాక్ మార్కెట్ ఏది? ఎవరికైనా తెలుసా? ఒక్కళ్ళైనా? అన్నిటికన్నా పెద్ద స్టాక్ మార్కెట్ ఇండియా కాకుండా పెద్ద స్టాక్ మార్కెట్ ప్రపంచంలో ఐడియా లేదా? ఓకే, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, వాల్ స్ట్రీట్. ఓకే, నైస్. ప్రేమ్ గారు మన వీడియోలో ఏమైనా చూసినట్టున్నారు. ఎన్వైసి, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, NYSE అని ఉంటుంది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. ఇది ప్రపంచంలోనే పెద్ద స్టాక్ మార్కెట్ అనమాట. అంటే అమెరికాలో ఉన్న మార్కెట్ పెద్దది. దీని తర్వాత యూరోప్లో ఉంటుంది. అంటే కలెక్టెడ్గా యూరోప్ మొత్తంలో ఉన్న స్టాక్ మార్కెట్ అనమాట. ఇవి 2 పెద్దవి. NYSE వచ్చి ఒక రోజులో $500 to 600 మిలియన్ వర్త్ ఉన్న ట్రేడింగ్ వాల్యూమ్ అనేది జనరేట్ చేస్తుంది. అదే యూరో అయితే కనుక ఆల్మోస్ట్ ఇది 500-600 కాబట్టి ఇది 3 నుంచి 400. అంటే వీటితో కంపేర్ చేస్తే ఫోరెక్స్ మార్కెట్ అనేది ఎంత పెద్దదో మీకే అర్థమైపోద్ది. ఓకేనా? ఇక్కడ 1 ట్రిలియన్ అంటే సపోజ్ ఇందులో 1 ట్రిలియన్ అంటే 1000 బిలియన్ డాలర్స్. ఓకేనా?
$1000 బిలియన్. ఓకే, ఇక్కడ మిలియన్ రాశానా, సారీ ఇది బిలియన్. ఓకే, ఎవరో మెసేజ్ చేశారు బిలియన్ అని చెప్పి, ప్రేమ్ గారే కదా, సారీ ప్రేమ్ గారు, మీరు చెప్పింది కరెక్ట్, నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను ఇక్కడ. ఓకే, $200 బిలియన్, ఇది వచ్చేసి 500 బిలియన్, అండ్ యూరో ఇది వచ్చి $300 to $400 బిలియన్ వర్త్ ఉన్న కరెన్సీ ట్రేడింగ్ వాల్యూమ్ అనేది జనరేట్ అవుతుంది. అదే ఇక్కడ 1 ట్రిలియన్ ఈక్వల్ టు $100 బిలియన్. ఓకేనా, అంటే ఈక్వల్గా సింపుల్గా చెప్పాలంటే 90 లక్షల కోట్లు, రూపీస్లో చెప్పాలంటే 90 లక్షల కోట్లు ఒక్క రోజులో, అంటే $1 ట్రిలియన్ ఈక్వల్ టు 90 లక్షల కోట్లు. అదే కనుక $8 ట్రిలియన్ అంటే ఎంత వస్తుందో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి, అంత వాల్యూమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా, అండ్ దీన్ని ఎవ్వరు కూడా మ్యానిపులేట్ చేయలేరు. ఓకేనా, ఇంత పెద్ద మార్కెట్లో ఇంత పెద్ద కరెన్సీ ఏ బ్యాంక్స్ దగ్గర కూడాను, ఎవరి దగ్గర కూడాను, ఏ ఇండివిజువల్ పర్సన్ కూడాను, ఎవ్వరు కూడాను ఈ యొక్క ఫోరెక్స్ మార్కెట్ని మ్యానిపులేట్ చేయలేరు. ఓకేనా, ఎవరు లెఫ్ట్ అయ్యారు, ఒక్క సెకండ్ వెయిట్ చేద్దాం, ఎవరు లెఫ్ట్ అయ్యారు. ఓకే, రామ్మోహన్ గారు లెఫ్ట్ అయ్యారు, ఒక్క సెకండ్ ఆగుదాం. ఓకే, మళ్ళీ వచ్చారు. ఓకే, అంటే ఈ యొక్క ఫోరెక్స్ మార్కెట్ని ఎంతలా అంటే అంతలా చేసుకోవచ్చు, అండ్ ఈ మార్కెట్ని మ్యానిపులేట్ చేయటం ఇంపాసిబుల్. ఓకేనా, అంటే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. అదే కనుక ఈ ఇండియన్ స్టాక్ మార్కెట్ వీటన్నిటిలో కూడాను సపోజ్ మీ దగ్గర 100 కోట్లు 200 కోట్లు ఉంటే ఈజీగా ఒక చోట ఏదో ఒక ప్రైస్ దగ్గర ఇక్కడ బై చేస్తారు, ఒకేసారి 100 కోట్లు 200 కోట్లు ఇక్కడే వేస్తారు, ఒకసారి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అన్నిట్లో అవుతాయి. ఎన్వైసీలో అవుతాయి, యూరోలో అవుతాయి, ఇండియన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఇవన్నీ ఇండియన్ మార్కెట్ ఉంది కదా, అన్నిట్లో కూడా గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్లు ఎందుకు అవుతాయి అంటే సింపుల్గా చెప్పాలంటే ఇదే అనమాట. మీ దగ్గర సపోజ్ 100 2 కోట్లు 300 కోట్లు ఉంటే కనుక ఒకేసారి పెద్ద మొత్తం వేసేసి గ్యాప్ అప్లు కానీ లేదా గ్యాప్ డౌన్లు కానీ క్రియేట్ చేయొచ్చు. ఇందులో గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్లు చాలా అంటే చాలా లిమిటెడ్గా అవుతాం అనమాట. ఓకేనా, ఆల్మోస్ట్ అవ్వు, చాలా రేర్ కేసెస్లో ఏమైనా గ్లోబల్గా ఏమైనా అన్సర్టెనిటీ ఉంటే కనుక మాత్రమే జరుగుతుంది. ఓకేనా, లేకపోతే జరగవు. ఇంతవరకు అర్థమైంది అందరికీ? ఏమైనా డౌట్స్ ఉన్నావా ఈ పాయింట్ వరకు? అందరు పెట్టాలి, నేను అందరికీ చూస్తాను. ఓకే ఓకే ఓకే, నైస్. సో అండ్ ఈ యొక్క మార్కెట్ వచ్చి పార్షియల్లీ డీసెంట్రలైజ్డ్ మార్కెట్ అనమాట. ఇక్కడ చూడండి, పార్షియల్లీ డీసెంట్రలైజ్డ్ మార్కెట్ ఫోరెక్స్ మార్కెట్ అనేది. ఇక్కడ పార్షియల్లీ డీసెంట్రలైజ్డ్ మార్కెట్ అండ్ కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్ మార్కెట్. అసలు డీసెంట్రలైజ్డ్ అంటే ఏంటి అన్నది ఎవరికైనా తెలుసా? ఒక్కరికైనా డీసెంట్రలైజ్డ్ అంటే ఏమని తెలుసా? ఓకే, ఇద్దరు పెట్టారు. నా గవర్నమెంట్ కంట్రోల్ లేదు అనుకుంటా. ఓకే, సూపర్. తెలియదు బ్రో. సరే, గవర్నమెంట్ కంట్రోల్ లేని మార్కెట్ ఏముంది చెప్పారు కదా, ఏముంది లేదు, తెలియదు బ్రో. బిట్ కాయిన్, అది సూపర్. ఉన్నారు మన క్లాస్లో ఉన్నారు. బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్స్ని ఏ గవర్నమెంట్ కూడాను ఎవ్వరు కూడాను కంట్రోల్ చేయరు. ఇది క్రిప్టో మార్కెట్ అనేది మొత్తం క్రిప్టోలో ఉన్న అన్ని కాయిన్స్ అన్నీ కూడాను కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్ మార్కెట్. ఓకేనా, కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్ మార్కెట్ అనమాట క్రిప్టో మార్కెట్. సూపర్ చెప్పారు రామ్మోహన్ గారు కదా. ఓకే, నైస్. క్రిప్టో మార్కెట్ ఈస్ ద కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్. ఇది పార్షియల్లీ డీసెంట్రలైజ్డ్ మార్కెట్ అని చెప్పి ఎందుకు అంటామంటే, సపోజ్ డాలర్ ఉంది, డాలర్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? అమెరికన్స్. ఓకేనా, డాలర్ని కంట్రోల్ చేసేది అమెరికా. రూపీని ఇండియన్ గవర్నమెంట్ లేదా ఇండియాలో ఉన్న ఆర్బీఐ బ్యాంక్. ఓకేనా, ఇండియాలో ఆర్బీఐ ఉంది కాబట్టి ఆర్బీఐ. అమెరికాలో వచ్చేసి ఏముంటుంది, ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? అమెరికాలో ఆర్బీఐ లాంటి బ్యాంకు. నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను, ఎవరికైనా తెలిస్తే చెప్పండి. స్విస్ బ్యాంక్ కాదు, అమెరికాలో ఉన్న
అంటే అమెరికన్ డాలర్ని కంట్రోల్ చేసేది లేదా రెగ్యులేట్ చేసేది ఒక బ్యాంక్ ఉంటుంది, ఫెడరల్ బ్యాంక్ సార్. ఫెడరల్ బ్యాంక్. ఎవరు ఇది చెప్పింది? నరేష్ బ్రోనా? ఎవరెవరెవరు? నేనే బ్రో. ఓకే ఓకే, ఫెడరల్ బ్యాంక్, ఫెడరల్ రిజర్వ్, లేకపోతే ఫెడరల్ రిజర్వ్ అన్నమాట. ఫెడ్ అనేది చేస్తున్నాం, సింపుల్గా ఫెడ్ అని చెప్పి పిలుచుకుంటాం. మనం ఆర్బీఐని ఎలా పిలుచుకుంటామో దీన్ని ఫెడ్ అని చెప్పి పిలుచుకుంటాం. సో అమెరికన్ ఇది చేస్తాయి. యూరోప్లో ఉన్న బ్యాంక్, యూరోలో ఉన్న ఏదో ఒక బ్యాంకు కంట్రోల్ చేస్తుంది అనమాట. యూరోప్ మొత్తం కలెక్టివ్గా ఉంటుంది కాబట్టి యూరోని అక్కడ ఉన్న ఒక బ్యాంక్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఇలాగా ఒక్కొక్క దాన్ని, ఒక్కొక్క కరెన్సీని ఒక్కొక్క కంట్రీలో ఉన్న ఆర్బీఐ లాంటిది కంట్రోల్ చేస్తుంది అనమాట. మనకి మేజర్గా అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, మనకి ఇండియాలో ఏమవుతుందో తెలియాల్సిన అవసరం లేదు. బ్రో నువ్వు మ్యూట్ చేయ బ్రో. ఇండియాలో వాయిస్ ఏమవుతుంది రీసౌండ్ ఏంటి అన్నది మనకు అసలు అవసరం లేదు, జీరో. మనకి అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అమెరికాలో లేదా యుఎస్ డాలర్ ఎలా ఉంది, యుఎస్ డాలర్ స్ట్రాంగ్గా ఉందా వీక్గా ఉందా అన్నదే మనకి వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? మనకు అమెరికాలో ఏమవుతుంది అన్నదే ఇంపార్టెంట్, ఇండియాలో ఏమవుతుందో మనకు ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మనం చేసేది ఫోరెక్స్ ట్రేడింగ్ మొత్తం కూడా జస్ట్ అమెరికన్ బేస్ అయ్యి ఉంటుంది అనమాట. సారీ సారీ మనకి ఈ యొక్క యుఎస్ డాలర్ బేస్ అయ్యే ప్రతి ఒక్క కరెన్సీ పేరు అన్నీ కూడాను ఒక యుఎస్ డాలర్ బేస్ అయ్యే ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే మనము సపోజు ఇండియా నుంచి థాయిలాండ్ కానీ లేకపోతే ఏదైనా ఒక కంట్రీ పోదాం అనుకున్నాం, ఏ కంట్రీ అయినా పర్లేదు, ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ 196 ఎన్నో ఉన్నాయి కదా కంట్రీస్. ఏ కంట్రీకి పోవాలన్నా సరే మనం ఇండియన్ రూపీ తీసుకెళ్తే చెల్లుద్దా? బ్రో వాయిస్ మ్యూట్ చేయ బ్రో. ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఎవరైనా తీసుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళు, ఏ అమ్మాయి దొంగ నోటు ఇచ్చాడు అని చెప్పి అరేస్తాడు. అదే కనుక డాలర్ ఇస్తే తీసుకుంటారా తీసుకోరా? చెప్పు బ్రో. తీసుకుంటారంటే లైక్ చేయండి, తీసుకోరు అనుకుంటే డిస్లైక్ చేయండి. సింపుల్గా డాలర్ అనేది అంటే డాలర్ని అసలు మోనోపొలీ చేశారనమాట. ఒక డాలర్ అనేది ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్. మనం డాలర్ ఇస్తే మనం ఏ కంట్రీలోకైనా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు మన దగ్గర డాలర్స్ ఉంటే కనుక. ఓకేనా? అదే రూపీస్ ఇంకా వేరే వేరే కరెన్సీస్ ఉంటే యాక్సెప్ట్ చేయరు. డాలరు, దీని తర్వాత వచ్చేసి యూరో కూడా చాలా తక్కువ. డాలర్ అయితే మనకి ఏ చిన్న కంట్రీకి పోయినా సరే డాలర్స్ అని కళ్ళు మూసుకొని తీసుకుంటారు. ఆఫ్రికన్ కంట్రీస్కి పోతే ఇంకా ఈజీగా తీసుకుంటారు, అక్కడ మొత్తం డాలర్స్ జరుగుతున్నాయి. సో డాలర్ అనేది అంత పవర్ఫుల్ అన్నమాట. ఓకేనా? దీన్ని కంట్రోల్ చేసేది సింపుల్గా ఫెడ్. సో ఈ యొక్క ఫోరెక్స్ మార్కెట్ని పార్షియల్గా డీసెంట్రలైజ్డ్ మార్కెట్ అయ్యి ఇందులో బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అనేది చేస్తాం అనమాట త్రూ కరెన్సీస్. ఓకేనా? అండ్ ఈ మార్కెట్ వచ్చేసి 24 hours a day అండ్ 5 days a week, మండే టు ఫ్రైడే ఉంటుంది అనమాట. ఓకేనా? 24/5 సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా? అండ్ ఈ యొక్క కరెన్సీని ఏమని చెప్పుకున్నామంటే ఒక కరెన్సీని ఇంకో కరెన్సీతో కంపేర్ చేసి ఇది పెరుగుతుందా లేదా తగ్గుతుందా అని చెప్పి అల్టిమేట్గా మనం ఏం చేస్తాం, మనీ అనేది సంపాదించడమే మన టార్గెట్. సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క కరెన్సీ, ఈ యొక్క డాలర్ని బేస్ చేసుకొని ఈ యొక్క కరెన్సీ అనేది పెరుగుతుందా, రూపీ అనేది పెరుగుతుందా లేదా తగ్గుతుందా అని చెప్పి ఈ మధ్యలో వచ్చిన డిఫరెన్స్ని మనం ప్రాఫిట్ కింద తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? అండ్ సింపుల్గా ఫోరెక్స్ ట్రేడర్స్ ఎవరైనా ఏమనుకుంటారు, చీప్గా కొని ఎక్స్పెన్సివ్గా అమ్ముదాం అనుకుంటారు. అంటే తక్కువ ప్రైస్కి కొని ఎక్కువ ప్రైస్కి అమ్మటం ద్వారా మనకు అల్టిమేట్గా ఏమొస్తుంది, ప్రాఫిట్. మనం అందరూ ఎందుకు ట్రేడింగ్ చేస్తున్నాం, అల్టిమేట్గా ప్రాఫిట్. మనం ఇప్పుడు ఎందుకు నేర్చుకుంటున్నాం ఈ క్లాసు, ఏదైనా సరే మనం ఒక పని చేస్తున్నామంటే మనకేం కావాలి, ప్రాఫిట్. అల్టిమేట్గా మన ప్రాఫిట్ అనేది కావాలన్నమాట. ఓకేనా? క్లియరా ఇంతవరకు? ఈ స్లైడ్ మొత్తం క్లియరా? ఈ స్లైడ్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదు అనుకుంటే కనుక లైక్ చేసేయండి, ఏమైనా ఉంటే మైక్ ఆన్ చేసుకొని అడగండి. బ్రో ఫోరెక్స్ మార్కెట్కి హాలిడే ఉండదా? హాలిడే ఉంది కదా. మా సాటర్డే సండే కాకుండా రిమైనింగ్ ఫెస్టివల్స్ ఉండవు, ఏముండదు. ఏముండవు, ఓకే. జీరో హాలిడేస్. ఉంటే గింటే ఈ యొక్క సపోజ్ అమెరికాలో ఉన్న బ్యాంక్స్ అన్నిటికీ హాలిడే అయితే ఆ ఒక్క కరెన్సీ అనేది తక్కువ మూవ్ అవుతుంది కానీ స్టాప్ అయితే అవ్వదు. మార్కెట్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతానే ఉంటుంది, కాకపోతే వాల్యూమ్ అనేది తక్కువ ఉంటుంది ఆ రోజు మాత్రం. ఓకేనా? ఇక్కడ బ్యాంక్ హాలిడేస్ ఎలా చూడాలి ఏంటి అనేది ముందు క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా?
ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నవా ఈ యొక్క దాంట్లో? ఏం లేకపోతే నెక్స్ట్ స్లైడ్ పోదాం. ఓకే, ఆల్మోస్ట్ ఎవరికి లేవనుకుంటా. నైస్. సో మేజర్ మార్కెట్ మూవర్స్ ఇన్ ఫోరెక్స్. ఈ యొక్క మార్కెట్ని ఎవరు మూవ్ చేస్తారు? ఇప్పుడు పైకో లేదా కిందకో కదులుతుంది కదా, దీన్ని ఎవరు మూవ్ చేస్తారు అంటే మేజర్గా వచ్చి సెంట్రల్ బ్యాంక్స్ అండ్ కమర్షియల్ బ్యాంక్స్. సెంట్రల్ బ్యాంక్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫెడరల్ రిజర్వ్ ఇన్ యుఎస్ అండ్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఇన్ యూరోప్. ఓకేనా? అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇండియాలో మనకు ఆర్బీఐ ఎలాగో అమెరికాలో వచ్చి ఫెడరల్ రిజర్వ్ అలాగా, అండ్ కలెక్టివ్గా యూరోప్లో ఉన్న అన్ని కంట్రీస్ తీసుకుంటే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అలా అన్నమాట. అంటే యూరోని కంట్రోల్ చేసేది యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడాను వాళ్ళ యొక్క కరెన్సీని, అంటే ఈ యొక్క డాలర్ని లేకపోతే ఈ యొక్క యూరోని లేకపోతే రూపీని, వీటన్నిటిని స్టెబిలైజ్గా ఉంచడానికి ఈ ఫోరెక్స్ మార్కెట్లో ఇన్వాల్వ్ అవుతారు అనమాట. ఎలా అంటే న్యూస్ ట్రేడింగ్, సింపుల్గా చెప్పాలంటే న్యూస్ ట్రేడింగ్ లైక్ ఎన్ఎఫ్పి, సిపిఐ, పిపిఐ, ఎఫ్ఓఎంసి, అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్స్ అండ్ జీడిపి. ఎఫ్ఓఎంసి అంటే ఇంట్రెస్ట్ రేట్స్, సింపుల్గా చెప్పాలంటే ఎఫ్ఓఎంసి అంటే ఇంట్రెస్ట్ రేట్స్. సో ఈ యొక్క న్యూస్ ట్రేడింగ్లో ఈ యొక్క పాలసీస్ అనేవి తెచ్చి వీళ్ళు ఈ యొక్క మార్కెట్లో ఎంటర్ అవుతారనమాట. మేజర్గా వీళ్ళే ఇన్వాల్వ్ అవుతారు. అంటే ఆ కరెన్సీని ఏదర్ స్ట్రాంగ్గా చేయడానికి, అంటే ఎవరైనా సరే, ఇప్పుడు సపోజు యూఎస్లో ఉన్న ఫెడరల్ రిజర్వ్ అయినా సరే, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అయినా సరే, ఆర్బీఐ అయినా సరే, వీళ్ళ పని ఏంటంటే వాళ్ళ యొక్క కరెన్సీని స్ట్రాంగ్గా ఉంచుకోవాలి కంపేర్ టు అదర్ కరెన్సీస్. ఎవరైనా అదే అనుకుంటారు, మన యొక్క కరెన్సీ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అంటే మనకి ఇండియాలో ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా సరే చీప్గా రావాలి. సపోజ్ ఇండియాలో ఉంది, ఇప్పుడు యాపిల్ ఐఫోన్ ఉంది, అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా? అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే సపోజు అమెరికాలో ఎంత ఉంది ఐఫోన్ అనేది, సపోజు $1,100 ఏముంది, 1100 లేకపోతే $1,000 అనుకుందాం, సింపుల్గా చెప్పాలంటే $1,000 ఉంది. ఇండియాలోకి వచ్చేసరికి అది ఎంత అవ్వాలి? 90,000 అవ్వాలి ఈ రోజుకున్న ప్రైస్కి. కాకపోతే మనకి ఎంతకు వస్తుంది? 1,40,000 ఏమో ఉంది. అవునా? 1,40,000 అలా ఉంది. ఇలా కాకుండా అదే గనక మన యొక్క రూపీ అనేది స్ట్రాంగ్ అయ్యి సపోజు $89 ఉందనుకుందాం, అంటే $89కే వచ్చింది స్ట్రాంగ్గా ఉంటే ఇప్పుడు మనకి ఎంతకు వస్తుంది ఇదే ఫోను? 89,000. ఇప్పుడు 89,000 కాకుండా ఇంకా స్ట్రాంగ్గా ఉండి, అంటే ట్యాక్స్లు గట్రా పడి ఇది 1,40,000కి వెళ్తుంది. అలా కాకుండా ఉంటే కనుక మనకి 1,40,000 కాకుండా ఇంకా చీప్గానే వస్తుంది, 1,35,000 అలాగే చీప్గా వస్తుంది అనమాట. అంటే మన యొక్క కరెన్సీ స్ట్రాంగ్గా ఉంటే, మన కరెన్సీ ఏ కరెన్సీ అయినా స్ట్రాంగ్గా ఉంటే మనకి ఆ కంట్రీలో అమ్మే ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా చీప్గా దొరుకుతాయి అనమాట. ఓకేనా? క్లియరా ఇంతవరకు యొక్క సెంట్రల్ బ్యాంక్స్ ఈ పాయింట్ వరకు? ఓకేనా? వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారంటే అల్టిమేట్గా వాళ్ళ యొక్క కరెన్సీని, వాళ్ళ యొక్క డాలర్ కానీ, సింపుల్గా చెప్పాలంటే డాలర్ కానీ లేదా యూరో కానీ లేదా రూపీ కానీ, వాళ్ళ యొక్క కరెన్సీని స్ట్రాంగ్గా అండ్ స్టెబిలైజ్డ్గా ఉంచడానికి వీళ్ళు ట్రై చేస్తారనమాట. అందుకే వీళ్ళు మేజర్గా ఇన్వాల్వ్ అవుతారు ఫోరెక్స్ మార్కెట్లో. ఓకేనా? క్లియరా? ఇక్కడ ఈ పాయింట్ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నవా? ఓకే, మీకు అందరు పెట్టాలి, నేను చూస్తూ ఉంటాను. ఓకే, నైస్. అండ్ ఎందుకు దగ్గు వస్తుంది? సారీ, ఒక్క సెకండ్ ఆగరా. Commercial banks are biggest and key players in forex market. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అమెరికాలో ఉన్న కమర్షియల్ బ్యాంక్స్ ఏంటో ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఖచ్చితంగా వినే ఉంటారు. ఎవరికైనా తెలిస్తే ఒక్కరికైనా కనీసం. స్విస్ బ్యాంక్ సార్, అమెరికాలో ఉన్నది. అమెరికాలో అదే. నా జేపీ మార్గన్. ఓకే, జేపీ మోర్గన్. ఓకే, ఇంకా నల్లరాయ్ వినే ఉంటారు పేరు. బ్లాక్ రాక్. ఓకే, ప్రేమ్ గారు చెప్పారు. ఇంకా ఇంకంతేనా? సో ఇలాగా మనకి ఇండియాలో హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ ఇలా బ్యాంక్స్ ఉన్నాయి కదా. సార్ మీరు
మాట్లాడకండి సార్ please. మనకి ఇండియాలో ఈ బ్యాంక్స్ ఉన్నట్టు అమెరికాలో కూడా ఈ జేపీ మార్గన్, బ్లాక్ రాక్, ఇంకేమున్నవి, ఇంకొన్ని ఉన్నావు అన్నమాట, చాలా ఉన్నవి బ్యాంక్స్. ఈ బ్యాంక్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట ఈ యొక్క కరెన్సీ ట్రేడింగ్. వీళ్ళు ఏం చేస్తారంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వేసి, అంటే వీళ్ళ దగ్గర బ్యాంక్స్ కాబట్టి చాలా అంటే చాలా డబ్బులు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఈ యొక్క మార్కెట్లో వేసి అల్టిమేట్గా వీళ్ళు కూడా ఏం చేస్తారు, మనం ఏదైతే చేస్తాం వాళ్ళు అయితే చేస్తారు. ప్రాఫిట్స్ సంపాదించడానికి వీళ్ళు కరెన్సీ ట్రేడింగ్ అనేది చేస్తారనమాట. సింపుల్. ఎవరైనా సరే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ వీళ్ళు కూడా ఫోరెక్స్ మార్కెట్లో ఇన్వాల్వ్ అవుతారు. ఓకేనా? ప్రతి ఒక్క బ్యాంకు కూడాను ఫోరెక్స్ మార్కెట్లో ఇన్వాల్వ్ అవుతారు మేజర్గా. అంటే ఇండియాలో అంతగా ఫోరెక్స్ ట్రేడింగ్ చేయరు కాబట్టి ఇండియాలో వచ్చేసి జీరోదా వీటిలో అంటే ఈ యొక్క బ్రోకర్స్ అన్నీ ఉంటాయి కదా, అందులో ఐఎన్ఆర్కి సంబంధించిన పేర్స్ మాత్రమే ఉంటాయి. అంటే యూఎస్డి ఐఎన్ఆర్, యూరో ఐఎన్ఆర్, ఇంకో 2-3 ఉంటాం అనమాట. సో ఐఎన్ఆర్కి సంబంధించిన ట్రేడింగే చేయొచ్చు. ఎవరికైనా తెలుసా ఐఎన్ఆర్తో కూడా ట్రేడింగ్ చేయొచ్చు అని? జీరోదాలో వాటిల్లో ఎవరికైనా తెలుసా? చూసే ఉంటారు ఖచ్చితంగా. కరెన్సీ ట్రేడింగ్ అని ఉంటుంది. ఎస్, కరెన్సీ ట్రేడింగ్ అని చెప్పి ఓన్లీ యూఎస్డి ఐఎన్ఆర్, యూరో ఐఎన్ఆర్, ఇంకేదేదో ఉంటుంది అనమాట. ఇంకో 2 మొత్తం 4-5 ఉంటాం అంతే. 4 పేర్లు 5 పేర్లు ఉంటాయి. ఓన్లీ ఐఎన్ఆర్తో ట్రేడ్ చేసేది. ఓకేనా? వీళ్ళు కూడా కమర్షియల్ బ్యాంక్స్ కూడా అల్టిమేట్గా వీళ్ళు ఏం చేస్తారు, సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ యొక్క కరెన్సీని స్టెబిలైజ్గా ఉంచడానికి ఫోరెక్స్ మార్కెట్లో ఇన్వాల్వ్ అవుతారు. వీళ్ళు ఏం చేస్తారంటే కమర్షియల్ ప్లేయర్స్ అల్టిమేట్గా వీళ్ళకి కావాల్సింది ప్రాఫిట్స్ కోసం వీళ్ళు ట్రేడింగ్ అనేది చేస్తారన్నమాట. ఫోరెక్స్ మార్కెట్లో ఇన్వాల్వ్ అవుతారు. అండ్ వీళ్ళ తర్వాత వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అండ్ హెడ్జ్ ఫండ్స్. ఓకేనా? ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్, వీళ్ళు హెడ్జ్ ఫండ్స్, వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కూడా అల్టిమేట్గా ఇదే పని, ఒక పెద్ద లార్జ్ క్యాపిటల్ని యూజ్ చేసి ప్రాఫిట్స్ అనేవి సంపాదిస్తారు. అండ్ వీళ్ళు సెకండ్ బిగ్గెస్ట్ ప్లేయర్స్ ఇన్ ఫోరెక్స్ మార్కెట్. వీళ్ళ తర్వాత వీళ్ళు ఫస్ట్ అండ్ వీళ్ళు వచ్చేసి సెకండ్ బిగ్గెస్ట్ ప్లేయర్స్ అనమాట. ఓకేనా? అల్టిమేట్గా వీళ్ళకి కూడా ఏం కావాలంటే డబ్బులు కావాలి. ఎవరికైనా ప్రాఫిట్సే కావాలి. ప్రాఫిట్స్ కోసం వీళ్ళు దిగుతారనమాట. ఓకేనా? క్లియర్ ఎంతవరకు? సెకండ్ పాయింట్ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నవా? ఓకే, రెస్పాండ్ అవ్వాలి అందరూ. మీరు వింటున్నారు లేదో నాకు తెలియాలంటే నేను ఇక్కడ పద్దాకలు అడుగుతూనే ఉంటాను ఖచ్చితంగా. ఓకేనా? తర్వాత ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కార్పొరేషన్స్ లైక్ యాపిల్, అమెజాన్, టెస్లా, మైక్రోసాఫ్ట్, గూగుల్. బ్రో నాది ఒక ఎవరు? డౌట్. చెప్పండి. ఇప్పుడు దీన్ని మ్యానిపులేట్ చేయలేరు అని అన్నారు. ఓకే, అవును. ఇప్పుడు వీళ్ళు బల్క్, ఇప్పుడు ఏదైతే ఈ హెడ్జ్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఇక్కడ ఏదో ఒక 100 crores 200 crores ఎంతో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడకు వచ్చేటప్పటికి మన ఇండియన్ సెషన్ ఒక టైంలో రన్ అవుతుంది, ఈ టైం నుంచి ఈ టైం వరకు. ఇక్కడికి 4 scenarioలో రన్ అవుతుంది ఫోరెక్స్ మార్కెట్ అనేది. ఇప్పుడు ఒక సెషన్ నుంచి ఇంకొక సెషన్ మారేటప్పుడు ఒక 1/2 hour 1 hour ఉంటుంది కదా. ఇప్పుడు వీళ్ళు పెట్టారు, వీళ్ళకి నష్టాలు రావా? వీళ్ళకి అన్ని ప్రాఫిట్లే వస్తాయా ఇప్పుడు పెట్టినప్పుడు? అందరికీ లాస్లు వస్తుంది. అందరికీ ప్రాఫిట్స్ ఎందుకు వస్తుంది? అందరికీ లాస్లు వస్తుంది. అట్లా కాదు బ్రో. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సిడ్నీ సెషన్ వాళ్ళు మీరు అన్నట్టు సిడ్నీలో హెడ్జ్ ఫండ్స్ యాడ్ చేశారు. ఇప్పుడు ఆ సెషన్ క్లోజ్ అయ్యే టైంకో ఏదో ఉంటుంది, లేదా స్టార్ట్ అయ్యే టైంలోనే చేశారనుకో. ఇప్పుడు సిడ్నీ సెషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆల్రెడీ న్యూయార్క్ సెషన్ ఏదో క్లోజ్ అవుతుంది కదా. అవును. ఇప్పుడు ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారు, సేమ్ వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు పెరగాలని వేస్తే వాళ్ళు తగ్గడానికి వేసారనుకోండి. ఒకటి మీకు అర్థం కాలేదనుకుంటా పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మార్కెట్ 24/7 ఉంటుంది, 24/5 అంటే 24 గంటలు ఆల్మోస్ట్ రన్ అవుతానే ఉంటుంది. అంటే ఈ సెషన్స్ అనేవి ఏంటంటే ఆ యొక్క టైం జోన్లో వాళ్ళకి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మాత్రమే అని చెప్పి ఉంటుంది. కాకపోతే 24/7 ఇప్పుడైనా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు, ఏ టైంలో ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఎంత ఎట్లా 24/7 చేస్తున్నాం, వాళ్ళు కూడా అట్లా వాళ్ళు అలాగే చేస్తారు. కాకపోతే సెషన్స్ అంటే ఒక్కొక్క టైం జోన్స్ ఉంటవి. మీకు నెక్స్ట్ ఏది ఇదిగో ఇందులో చూపిస్తాను. న్యూయార్క్, సిడ్నీ, మనకు లండన్ చెప్తాను, నేను చెప్తాను, అన్నీ చెప్తాను. మీకు చెప్పకుండా ఏది వదలను. ఓకేనా? ఇంతవరకే అడగండి. చెప్పిన దాని వరకు ఈ యొక్క స్లైడ్లో ఏమైనా ఉంటే అంతవరకే అడగండి డౌట్. నేను అన్ని కవర్ చేస్తాను. మిమ్మల్ని అయితే ఏది కవర్ చేయకుండా వదలను. ఓకేనా? ఈ స్లైడ్లో ప్రాఫిట్స్ అన్నారు కదా, వాళ్ళు అంత ఇన్వెస్ట్ చేసినప్పుడు ఓన్లీ ప్రాఫిట్ అయినా లాస్లు కూడా వాళ్ళకి కూడా ఉంటాయి అనేది నా డౌట్. అంతే. ఉంటవి, లాసులు ఉంటవి, ఖచ్చితంగా ఉంటవి. ఒక్కొక్క ట్రేడింగ్ స్ట్రాటజీ ఒక్కొక్కలాగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? ప్రాఫిట్స్ లాసెస్ అనేవి వెరీ కామన్ ట్రేడింగ్లో.
అండ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ లాగా 9కి ఓపెన్ అవ్వటం 3:30 క్లోజ్ అవ్వటం అనేది ఉండదు. ఎవరైనా సరే, ఇప్పుడు నేనైనా, మీరైనా, లేదా అమెరికాలో ఉన్నవాడైనా, ఇటు జపాన్లో ఉన్నవాడైనా, ఆస్ట్రేలియాలో ఉన్నవాడైనా, వాడికి కూడా 24/5 అదే మార్కెట్ అలాగే రన్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఆ యొక్క పర్టికులర్ సెషన్స్లో మార్కెట్ అనేది ఎక్కువగా కదులుతుంది అనమాట. ఓకేనా? ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్కలా కదులుతుంది మార్కెట్. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. ఓకేనా? క్లియరా? సో ఇక్కడ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అంటే లైక్ యాపిల్, అమెజాన్, టెస్లా, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇవన్నీ కూడాను ఆల్మోస్ట్ ప్రపంచంలో 190 ఎన్నో కంట్రీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ వాళ్ళు కూడా వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ వాడుతున్నారా? గూగుల్, ఇప్పుడు మనం చెప్పుకున్న క్లాస్ ఇదే, గూగుల్ మీట్లో చెప్పుకుంటున్నాం, వాడుతున్నామా? మైక్రోసాఫ్ట్, ఆల్మోస్ట్ అందరూ మైక్రోసాఫ్ట్ ల్యాప్టాప్స్ ఇవే కదా వాడతాం. విండోస్ ఇవన్నీ కూడాను మైక్రోసాఫ్ట్. టెస్లా మొన్నే కదా ఇండియాలోకి రిలీజ్ అయింది, అంటే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది కదా. టెస్లా కార్లు ముంబైలో పెట్టారు షోరూమ్, తెలుసు కదా. తర్వాత అమెజాన్, మనం ఇందులోనే కదా ఆర్డర్ చేసుకుంటున్నాం ఆల్మోస్ట్ అన్ని. ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇవి రెండో కదా ఉంది ఇండియాలో. అండ్ తర్వాత యాపిల్, ఇప్పుడు నేను వాడుతున్న సిస్టమ్ ఇదే యాపిల్. అండ్ అందరు కూడా యాపిల్ ఫోన్లో అందరూ ఇవే వాడుతున్నారు. సో ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్లో వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అనేవి అమ్ముడుపోతున్నాం అనమాట. ఓకేనా? సో వీళ్ళు ఏం చేస్తారంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ కంపెనీ ఉంది. యాపిల్ వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని యూరోప్లో అమ్ముతుందన్నమాట. సో ఒకసారి ఇది రఫ్ చేద్దాం. సో యాపిల్ కంపెనీ అనేది ఉంది. యాపిల్ కంపెనీ యాపిల్ మొబైల్ ఫోన్ అమ్ముతుంది. ఓకేనా? ఎట్లుంటుంది ఇది? ఓకే, ఎట్లుంటుంది? యాపిల్ ఫోన్ ఉంది. ఈ యొక్క యాపిల్ ఫోను మొత్తం అమెరికాలోనే అమ్ముతున్నాడు, ప్రపంచం మొత్తం అమ్ముతున్నాడు. సపోజ్ దీన్నే కనుక ఇండియాలోకి తెస్తే, ఇండియాలో ఉన్న మనము ఈ యొక్క యాపిల్ మొబైల్ ఫోన్ని ఎందులో ఇచ్చి కొనుక్కుంటాం? ఇప్పుడు మనం అమెరికాలో ఉన్న ఈ యాపిల్ ప్రోడక్ట్ ఇండియాలోకి వస్తుంది. ఇండియాలోకి వస్తే మనము దీన్ని INR, అంటే సింపుల్గా చెప్పాలంటే రూపీస్లో కొనుక్కుంటున్నాం అనమాట. ఓకేనా? రూపీ ఇచ్చి, అంటే దీన్ని సపోజ్ 90,000 ఎంత ఉంది, ఈ 90,000 లేదా 1,00,000, 1,50,000 ఎంత ఉంటే అంతా ఇచ్చి రూపీస్లో కొనుక్కుంటున్నాం. ఈ రూపీస్లో ఉన్నదాన్ని వీళ్ళ యొక్క కంట్రీకి పంపించుకోవాలి, అంటే మళ్ళీ అమెరికాకి పంపించుకోవాలన్నమాట. సో ఈ యొక్క రూపీస్ని వీళ్ళు మళ్ళీ డాలర్స్లో కన్వర్ట్ చేసి ట్రాన్సాక్షన్ చేస్తారనమాట. ఈ యొక్క రూపీని డాలర్లో కన్వర్ట్ చేయడానికి ఈ యొక్క అన్ని కంపెనీస్ కూడాను ఫోరెక్స్ మార్కెట్లో ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. సింపుల్గా ఫోరెక్స్ మార్కెట్లో ఇన్వాల్వ్ అవుతాయి. సింపుల్గా అర్థమైందా? వీళ్ళ యొక్క, అంటే రూపీస్ అని చెప్పి ఇక్కడ చెప్పాను, రూపీసే కాదు, ప్రతి ఒక్క కంట్రీలో అమ్ముకుపోతున్నాయి. ఆ యొక్క కంట్రీలో ఏ కరెన్సీ అయితే ఉందో ఆ కరెన్సీని వాల్యూని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి అనమాట. సపోజ్ రూపీస్లో నుంచి డాలర్స్లోకి, లేదు యూరోప్లో అమ్ముతున్నారు, యూరోలో నుంచి మళ్ళీ డాలర్స్లో కన్వర్ట్ చేసి వాళ్ళ యొక్క కంట్రీకి పంపించుకుంటారు. వాళ్ళ యొక్క ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి పంపించుకుంటారు అనమాట. సో ఇలా కన్వర్జన్ అండ్ ఇవి చేయడానికి ఈ యొక్క MNC కంపెనీస్ అనేవి కూడాను మార్కెట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క ఫోరెక్స్ ట్రేడింగ్ అనేది చేస్తాయి అనమాట. త్రూ వీళ్ళు దేని ద్వారా చేస్తారంటే, బ్యాంక్స్ చెప్పుకున్నాం కదా ఇందాక, ఇక్కడ JP Morgan, బ్లాక్ రాక్, ఇంకా చాలా ఉన్నాయి బ్యాంక్స్. ఈ యొక్క త్రూ బ్యాంక్స్ ద్వారా వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు అన్నమాట ఫోరెక్స్ ట్రేడింగ్లో. ఓకేనా? క్లియరా? అండ్ లాస్ట్లో వచ్చేసి రీటైల్ ట్రేడర్స్, అంటే మనం అన్నమాట. మన యొక్క వాల్యూ ఈ యొక్క ఫుల్ ఫోరెక్స్ మార్కెట్లో జస్ట్ 0.00001 అందరు ట్రేడర్స్తో కలిపితే, అంటే ప్రపంచంలో ఉన్న అందరు ట్రేడర్స్ ఒకేసారి పంచుకొట్టినా సరే మన యొక్క వాల్యూ ఇంత చిన్నగా ఉంటుంది అనమాట. మనం అందరి వాల్యూమ్ ఒకేసారి కొట్టినా మన యొక్క వాల్యూ ఇది 0.00001 అనమాట. అంటే అంత చిన్న వాల్యూ రీటైల్ ట్రేడర్స్. ప్రపంచంలో ఉన్న అందరు రీటైల్ ట్రేడర్స్ ఒకటే పాయింట్ దగ్గర బై చేసినా సరే మార్కెట్ ఒక్క పిప్ కూడా కదలదు. ఓకేనా? అర్థమైందా? ఈ స్లైడ్ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నవా? లేదు అంటే లైక్ చేయండి, నెక్స్ట్ స్లైడ్కి పోదాం. ఓకే, ఆల్మోస్ట్ ఎవరికి లేవు కదా? నైస్. అండ్ సెషన్స్ ఇక్కడ ఫోరెక్స్ మార్కెట్లో 4 సెషన్స్ ఉంటాయి: సిడ్నీ, టోక్యో, లండన్, న్యూయార్క్. ఓకేనా? ఈ యొక్క సెషన్స్ అన్నీ కూడాను పక్కన పడేస్తే నేను పర్సనల్గా ఏ టైంలో ట్రేడ్ చేస్తాను ఏంటి అన్నది మీకు చెప్తాను.
నేను పర్సనల్గా ఏ టైంలో ట్రేడ్ చేస్తానో ఆ టైమింగ్స్ ఇక్కడ ఇస్తాను, అవి మీరు రాసుకోండి. ఓకేనా, రాసుకోండి లేదా గుర్తుంచుకుంటా అంటే గుర్తుంచుకోవచ్చు. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియాలో వచ్చేసి బిఫోర్ 10 ఆర్ 11, 10 కూడా వద్దు, బిఫోర్ 11 ట్రేడింగ్ అనేది చెయ్యకూడదు. ఓకేనా, నేను చెయ్యను. బిఫోర్ 11 ట్రేడింగ్ అనేది చేయకూడదు, ఏ ట్రేడ్ కూడాను ఎంటర్ అవ్వకూడదు. ఓకేనా, ఎందుకు అంటే ఎస్ఎల్ తగులుతవి. ఎందుకు? ఓకేనా, మళ్ళీ చెప్తాం. బిఫోర్ 11 ఏ ఒక్క ట్రేడ్ కూడాను మీరు ఎంటర్ అవ్వకూడదు. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ మ్యానిపులేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. మ్యానిపులేషన్ ఎక్కువగా జరగటం వల్ల మీకు ఎస్ఎల్ తగులుతవి. ఓకేనా, మన లెవెల్ పర్ఫెక్ట్గానే ఉంటుంది, కాకపోతే ఇక్కడ మ్యానిపులేషన్ ఎక్కువగా జరగటం వల్ల బిఫోర్ 11 ఎస్ఎల్ అనేది జరుగుతుంది. ఎస్ఎల్ హంటింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఎస్ఎల్ హంటింగ్. ఓకేనా, అండ్ తర్వాత 11 to 2 ట్రేడింగ్ చేయాలి. ఓకేనా, అండ్ తర్వాత 2 to 5 ఎంటర్ అవ్వకూడదు. ట్రేడ్స్ అనేవి ఎంటర్ అవ్వకూడదు. ఒకవేళ ఈ యొక్క ట్రేడింగ్ ఇక్కడ ఎంటర్ అయి ఉంటే ఇక్కడ హోల్డ్ చేయొచ్చు, కానీ తర్వాత ఈ యొక్క 2 to 5లో మాత్రం ఫ్రెష్ ట్రేడ్స్ అనేవి ఎంటర్ అవ్వకూడదు. ఎంటర్ అయితే సేమ్ ఎస్ఎల్ హంటింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ కూడా ఎంటర్ కాకూడదు. తర్వాత 5 to 9 ఇక్కడ ఎంటర్ అవ్వాలి అండ్ ట్రేడ్ చేయాలి. ఓకేనా, తర్వాత ఆఫ్టర్ 9 ఏం చేయాలి? చేయకూడదు ట్రేడింగ్. ఓకేనా, ఎందుకంటే ఆఫ్టర్ 9 తర్వాత ఏమవుతుందంటే స్ప్రెడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మీకు స్ప్రెడ్స్ గురించి ముందు చెప్తాను, ఈ కింద స్లైడ్లో ఇక్కడ ఉంది, ఈ యొక్క కింద స్లైడ్లో చెప్తాను. స్ప్రెడ్స్ అనేవి ఉంటాయి. ఈ యొక్క ఆఫ్టర్ 9 తర్వాత ఏమవుద్దంటే స్ప్రెడ్స్ అనేవి ఆటోమేటిక్గా పెరిగిపోతాయి మన యొక్క బ్రోకర్లో. ఎందుకు అవుతాయి ఏంటి అన్నది చెప్పలేము అనమాట. స్ప్రెడ్స్ అనేవి ఆటోమేటిక్గా చాలా పెద్ద అయిపోయి సపోజు మనం ఇక్కడ ఎస్ఎల్ పెట్టామంటే ఇదేమవుతుందంటే స్ప్రెడ్ అనేది వచ్చి తగిలేసి ఎస్ఎల్ అనేది తగిలేస్తుంది అనమాట. ఓకేనా, స్ప్రెడ్స్ అనేవి ఎక్కువ అవ్వటం వల్ల ఆఫ్టర్ 9 తర్వాత ట్రేడింగ్ అనేది చేయకూడదు. అండ్ ఒకవేళ కనుక 5 to 9లో ఏమైనా ట్రేడ్స్ ఎంటర్ అయ్యి ఉంటే ఆఫ్టర్ 9 తర్వాత ఎంత ప్రాఫిట్లో ఉన్నా క్లోజ్ చేసేసుకోవటం బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. లేదు పర్లేదు నేను హోల్డ్ చేస్తానంటే చేయొచ్చు, కాకపోతే ఎట్ యువర్ ఓన్ రిస్క్. ఓకేనా, అర్థమైందా? ఈ యొక్క ట్రేడింగ్ మాత్రమే చేయాలి, ఈ యొక్క టైమింగ్స్లో మాత్రమే మీరు ట్రేడ్ చేయాలి. ఓకేనా, ఈ యొక్క స్లైడ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమీ లేకపోతే లైక్ చేయండి. నెక్స్ట్ స్లైడ్కి పోదాం. ఏం లేవుగా ఎవరికి? ఏమైనా ఉంటే మైక్ ఆన్ చేసుకొని అడగండి. నిర్మోహమాటంగా అడగాలి, ఖచ్చితంగా అడగాలి. ఓకేనా, మన ఇండియాలో నేను పర్సనల్గా ట్రేడ్ చేసేది ఈ 2 సెషన్స్లో. అంటే ఇది వచ్చేసి మనకి 11 to 2, ఇది లండన్ సెషన్. నేను లైవ్కి కూడా వస్తాను, కాకపోతే ఈ డిసెంబర్ మంత్లో రానన్నమాట. ఓకేనా, తర్వాత జనవరి నుంచి యాజ్ యూజువల్గా వచ్చేస్తాను మళ్ళీ లైవ్కి. ఈ మంత్లో అయితే రాను, ట్రేడ్ కూడా నేనేం చేయట్లేదు. అండ్ ఇది వచ్చేసి ఎన్వైసి న్యూ ఇయర్ సెషన్. ఓకేనా, ఎన్వైసి అండ్ లండన్ సెషన్లో మాత్రమే నేను ట్రేడ్ చేస్తాను. మిమ్మల్ని కూడా ఈ యొక్క సెషన్లో మాత్రమే ట్రేడ్ చేయండి అని చెప్తాను అనమాట. మిగతా ఏ టైంలో కూడాను ట్రేడ్ అనేది ఎంటర్ కాకూడదు. ఈ యొక్క 2 to 5 అండ్ ఆఫ్టర్ 9 అండ్ బిఫోర్ 11 చేయటం వల్ల ఎస్ఎల్ అనేది తగులుతాయి అనమాట. మేజర్గా ఇక్కడ జరిగేది ఎస్ఎల్ హంటింగ్. ఓకేనా, క్లియర్ అయ్యేంతవరకు ఇంకొకసారి అడుగుతాను. రాసుకున్నారా అందరూ? లేదా సింపుల్గా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే చక్కగా రాసుకోండి. ఓకేనా, మళ్ళీ ఈ యొక్క పీడిఎఫ్ అనేది నేను సెండ్ చేస్తాను, ఇవి రాసి ఉండవు. ఓకే కదా, ఇది ఒక్కటి రాసుకోండి.
మోస్ట్లీ ఇంకేం ఉండవు ఇంకా రాసుకోవడానికి మీరు. ఓకే, డిలీట్. తర్వాత ఇక్కడ బేసిక్ ఆఫ్ కరెన్సీ పేర్స్. ఇక్కడ బేస్ కరెన్సీ అంటే ఏంటి, కోట్ కరెన్సీ అంటే ఏంటి అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ యూరో యూఎస్డి అని ఈ పేరు ఒకటి ఉందన్నమాట. ఈ యొక్క యూరో యూఎస్డిలో ఈ యొక్క లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని మనం బేస్ కరెన్సీ అని అంటాం. అండ్ ఈ యొక్క బేస్ కరెన్సీ యొక్క వాల్యూ ఎప్పుడు కూడా ఈ యొక్క లెఫ్ట్ సైడ్ అంటే ఈ యొక్క స్లైడ్కి ఈ యొక్క లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని బేస్ కరెన్సీ, అది ఏమైనా అవడమండి, యూఎస్డి, జేపీవై లేదా యూరో యూఎస్డి ఉంది, తర్వాత జీబీపీ, యూఎస్డి, ఇలా కరెన్సీ పేర్స్ ఉంటాయి. ఈ యొక్క స్లైడ్లో చెప్తాను, ఓకేనా. ఇక్కడ లెఫ్ట్లో ఉంది స్లైడ్, ఈ యొక్క స్లైడ్లో ఈ యొక్క పేర్స్ అన్నీ ఉంటాం అన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఏ పేరు అయినా సరే దాని యొక్క వాల్యూ వచ్చేసి సింపుల్గా చెప్పాలంటే 1 యూరో, ఇక్కడ వచ్చేసి $1, 1 జీబీపీ పౌండ్, ఓకేనా. $1 1 యూరోకి మనకి ఎన్ని యూఎస్ డాలర్స్ ఇస్తారు అన్నది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఈ యొక్క లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని బేస్ కరెన్సీ అండ్ ఈ యొక్క రైట్ సైడ్ ఉండేదాన్ని కోట్ కరెన్సీ అని అంటాం, ఓకేనా. ఈ యొక్క బేస్ కరెన్సీ వాల్యూ ఎప్పుడు కూడా అదే పేరైనా సరే పర్లేదు, దాని యొక్క వాల్యూ 1. 1 యూరోకి సపోజ్ ఇక్కడ చూడండి, 1 యూరోకి మనకి $1.25 యూఎస్ డాలర్స్ అనేవి ఇస్తున్నారు అనమాట ప్రస్తుతానికి వచ్చేసి. అదే కనుక యూఎస్డి ఐఎన్ఆర్, మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే యూఎస్డి ఐఎన్ఆర్ మనకి 1 యూఎస్ డాలర్కి ఎన్ని రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు, ఇందాక చెప్పుకున్నట్టుగా 90 రూపాయలు, అంటే 90.4, అంటే వాల్యూస్ ఉంటాయి. ఈ యొక్క చిన్న చిన్న వాల్యూస్ కూడా ఉంటాం అనమాట. 90.45 అంటే 90.45 పైసలు, 46 పైసలు, ఇలా డిఫరెన్స్ అనేది వస్తూ ఉంటుంది అనమాట, ఓకేనా. ఆ యొక్క డిఫరెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకొని ప్రాఫిట్ అనేది తీసుకుంటాం అనమాట. ఇక్కడ 1.25 ఇంకో 2 డిజిట్స్ కూడా ఉంటాయి. ఆ డిజిట్స్ అనేవి మళ్ళీ చెప్తాను, మీకు అన్నీ చెప్తాను. ఈ యొక్క డిఫరెన్స్ని చూసి క్యాలిక్యులేట్ చేసుకొని అల్టిమేట్గా ఆ యొక్క డిఫరెన్స్లో వచ్చిన దాన్ని మనం అల్టిమేట్గా ప్రాఫిట్స్ అనేవి తెచ్చుకుంటాం అనమాట, ఓకేనా. అండ్ బేస్ కరెన్సీ అంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉండేది ఎప్పుడు కూడా బేస్ కరెన్సీ, అండ్ రైట్ సైడ్ ఉండేది ఎప్పుడు కూడా కోట్ కరెన్సీ, ఓకేనా. అండ్ బేస్ కరెన్సీ వాల్యూ 1 అండ్ కోట్ కరెన్సీ వాల్యూ ఎంత ఉంటే అంత, ఆ యొక్క కరెన్సీ పేరుని బట్టి, ఓకేనా. అర్థమైందా బేస్ కరెన్సీ అంటే ఏంటి, కోట్ కరెన్సీ అంటే ఏంటి అన్నది క్లియర్. ఈ స్లైడ్ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే మైక్ ఆన్ చేసుకొని అడగండి, ఏం లేకపోతే లైక్ చేయండి. నేను చూస్తున్నాను స్క్రీన్ అందరిది కూడా క్లియర్ కదా, అందరు క్లారిటీ కదా, నైస్. తర్వాత ఈ యొక్క స్లైడ్ వెరీ 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 ఇంపార్టెంట్ స్లైడ్. ఇక్కడ మేజర్, మైనర్, ఎగ్జాటిక్ పేర్స్ అని చెప్పి 3 టైప్స్ ఆఫ్ పేర్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ యుఎస్ డాలర్ ఇంక్లూడ్ అయి ఉన్న ప్రతి ఒక్క పేరు కూడాను మేజర్ కరెన్సీ పేరే, ఓకేనా. మనము ఓన్లీ ఈ యొక్క మేజర్ కరెన్సీ పేర్స్లో మాత్రమే ట్రేడ్ చేస్తాము, ఓకేనా. క్లియరా. అంటే ప్రతి ఒక్క దాంట్లో చూడండి, యూరో యూఎస్డి, జీబీపీ యూఎస్డి, యూఎస్డి జేపీవై, యూఎస్డి సిహెచ్ఎఫ్ అంటే స్విస్ ఫ్రాంక్, జేపీవై అంటే జపనీస్ ఎన్, ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్తున్నాను. జేపీవై అంటే జపనీస్ ఎన్, జపాన్లో ఉన్న కరెన్సీ. జీబీపీ అంటే గ్రేట్ బ్రిటన్ పౌండ్, యూరో అంటే యూరోప్లో ఉన్నది కలెక్టివ్గా సెలెక్ట్ చేసుకొని యూరో అనేది పెట్టుకున్నారు. తర్వాత యూఎస్ డాలరు అండ్ కెనడియన్ డాలరు, ఆస్ట్రేలియన్ డాలరు వర్సెస్ యూఎస్ డాలరు, న్యూజిలాండ్ డాలరు అండ్ అమెరికన్ డాలరు, ఓకేనా. అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా యూఎస్డి అనేది కామన్గా ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, మనం ఏ కంట్రీకి పోయినా యూఎస్ డాలర్స్ ఎందుకు తీసుకుంటారు అంటే ఇది మోనోపోలీ చేసింది, ఓకేనా. యూఎస్ డాలర్ అనేది అంత ఇంపార్టెంట్ ఫోరెక్స్ మార్కెట్లో. అందుకే నేను ఫస్ట్ స్లైడ్లో చెప్పాను, మనకి ఏ కంట్రీలో ఏమవుతున్నా లేదా ఇండియాలో ఏమవుతున్నా మనకు అనవసరం. వన్స్ ఫోరెక్స్ మార్కెట్లో దిగిన తర్వాత మనకి అల్టిమేట్గా అమెరికాలో ఏమవుతుంది, యూఎస్ డాలర్ ఎలా ఉంది, స్ట్రాంగ్గా ఉందా, వీక్గా ఉందా, ఇదే ఇంపార్టెంట్. మనకు అమెరికాలో ఏమవుతుంది ఏంటి అన్నది ఇంపార్టెంట్. అందుకే ఓన్లీ అమెరికాలో అమెరికన్ డాలర్ గురించి తెలుసుకుంటే చాలు, మిగతా ఏ కరెన్సీ ఏది కూడా తెలుసుకోవాల్సిన పని లేదు, ఓకేనా. క్లియరా. అండ్ మేజర్ కరెన్సీ పేర్స్ అంటే సింపుల్గా యూఎస్ డాలర్, యూఎస్ డాలర్ ఇంక్లూడ్ అయ్యి ఉంది అంటే ఏ దాంట్లో ఉంటుందో అది. అండ్ మైనర్ పేర్స్ అంటే యూఎస్ డాలర్ అనేది ఎక్స్క్లూడ్ అయి ఉంటుంది. ఇక్కడ ఏ పేర్లో కూడాను మనకి యూఎస్ డాలర్ అనేది ఉండదన్నమాట. ఇక్కడ యూరోకి సంబంధించిన అన్ని పేర్లు ఉంటాయి. తర్వాత జేపీవై, గ్రేట్ బ్రిటన్ పౌండ్, క్యాడ్, ఆస్ట్రేలియన్ డాలర్ అండ్ ఎన్జెడ్డి, ఓకేనా. ఇవన్నీ కూడాను మైనర్ పేర్స్ అనమాట, ఓకేనా. తర్వాత ఎగ్జాటిక్ పేర్స్, అసలు ఇందులో మనం ట్రేడింగే చేయం. ఇందులో యూఎస్డిఐఎన్ఆర్ కూడా వస్తుంది,
ఓకేనా. యూఎస్డి అన్నారు. ఎందుకు ఇందులో చేయమంటే ఇది ఆల్మోస్ట్ ఈ యొక్క కరెన్సీ పేర్స్, ఈ యొక్క ఎగ్జాటిక్ కరెన్సీ పేర్స్ అన్నీ కూడాను ఇలా కదులుతాయి. ఏదో పైకి వెళ్ళో కిందకి వెళ్ళో ఇలా ఇక్కడ కొట్టుకుంటాయి. సపోజ్ ఇది చూద్దాం. యూఎస్ డాలర్ హాంకాంగ్, యూఎస్డి హెచ్కేడి పోయి చూద్దాం. డిలీట్. చూసారా ఎట్లా కదులుతుందో, ఇక్కడ ఇదేదో కొద్దిగా ఇప్పుడు ట్రెండ్ అయింది అంతే. ఆల్మోస్ట్ ఇది ఇక్కడ ఇల్లు కొట్టుకుంటూ ఉంటుంది. ఒక ట్రెండింగ్ అనేది ఉండదు అనమాట. చాలా తక్కువ అంటే తక్కువ కదులుతుంది. అసలు చూసారా ఈ విక్స్ ఎలాగ ఉన్నావో, ఇక్కడ కదులుతుంది అన్నమాట. ఇది మనం 1 minute టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఏమైంది, చూసారు ఎట్లా కదులుతుందో. అసలు మూమెంట్ ఉందా, ఒక్కసారిగా సడన్గా స్పైక్స్ ఇస్తుంది, సడన్గా కదులుతుంది, లేదా సడన్ కిందకు వస్తుంది, లేదా సడన్గా పైకి వెళ్తుంది, లేదా ఆల్మోస్ట్ సైడ్ వేస్లో ఉంటుంది. చూసారు ఎట్లా ఉందో. సో క్యాండిల్స్ కూడా సరిగ్గా ప్రింట్ అవ్వు, సరిగ్గా అవ్వు. ఇవన్నీ కూడాను ఎగ్జాటిక్ పేర్స్ అనమాట. ఇవి అసలు మూమెంటే ఉండవు. అండ్ ఇందులో మనం ట్రేడింగ్ కూడా చేయము. యూఎస్డి ఐఎన్ఆర్ కూడా ఇలాగే ఉంటుంది. ఓకేనా. సో ఈ యొక్క పేర్స్లో అసలు చూడొద్దు, చెయ్యొద్దు కూడా. ఇక్కడ యూఎస్డి ఇంక్లూడ్ అయి ఉంది, అయినా సరే ఈ యొక్క బేస్ కరెన్సీ స్ట్రాంగే. ఇటు ఉన్న ఈ కరెన్సీ అనేది వీక్గా ఉందన్నమాట. హాంకాంగ్ డాలర్ అది వీక్ కరెన్సీ, యూఎస్డి ఐఎన్ఆర్ అది కూడా వీక్ కరెన్సీ. ఓకేనా. సో ఇందులో ట్రేడ్ చేయడం మంచిది కాదు, ఇవి మూమెంట్ ఉండవు, అందుకని ఇవి అసలు చూడొద్దు. నేనేం చెప్తానంటే పర్సనల్గా మైనర్ పేర్స్ కూడా ఆల్మోస్ట్ చేయొద్దు. వీటిల్లో ఒక్కటే ఒక్క పేరు ఉంది మనం చేసేది, అది జీబీపీ జేపీవై. ఓకేనా. ఇది ఇక్కడ రాసుకుందాం, జీబీపీ జేపీవై. ఎందుకంటే యూఎస్డి జేపీవై అండ్ జీబీపీ జేపీవై ఆల్మోస్ట్ 80% ఒకేలా కదులుతాయి, ఒకే డైరెక్షన్లో కదులుతాయి. సారీ. ఓకేనా. యూఎస్డి జేపీవై, జీబీపీ జేపీవై ఇవి రెండు 80 to 85% ఒకే డైరెక్షన్లో కదులుతాయి. యూఎస్డి పైకి పోతే జీబీపీ జేపీవై కూడా పైకే వెళ్తుంది. అండ్ తర్వాత యూరో యూఎస్డి, జీబీపీ యూఎస్డి ఇవి రెండు కూడాను ఒకే డైరెక్షన్లో కదులుతాయి. యూఎస్డి జేపీవై అండ్ జీబీపీ ఇవి రెండు ఒకే డైరెక్షన్లో కదులుతాయి. ఓకేనా. క్లియరా. అండ్ ఇవి కాకుండా ఇంకో మేజర్ పేర్స్ మనం ఏం చేస్తామంటే మన ఫేవరెట్ పేర్ గోల్డ్. కమోడిటీస్లో గోల్డ్, తర్వాత క్రిప్టోలో వచ్చి రాసుకోండి. ఇవి కాకుండా ఈ యొక్క ఎక్స్ట్రా నేను ఏదైతే పెన్సిల్తో రాస్తున్నానో అవన్నీ రాసుకోండి. గోల్డ్, తర్వాత బీటీసీ, యూఎస్డి అండ్ ఇథీరియం, యూఎస్డి అండ్ కమోడిటీస్లోనే ఇంకొకటి యుఎస్ ఆయిల్. ఓకేనా. ఈ యొక్క కరెన్సీ పేర్స్లో మాత్రమే మనం ట్రేడింగ్ చేస్తాం. ఇవి మాత్రమే మీ యొక్క ట్రేడింగ్ వ్యూలో యాడ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా. అండ్ మిగతా ఉన్న ఈ యొక్క ఏ పేర్లో కూడాను మనం ట్రేడింగ్ అనేది చేయం. ఎవరు మైక్ ఆన్ చేసుకున్నారు అడగండి. ఇందులో సొలానా కదా, సొలానా అంటే ఇంక మీరు చేసుకోవచ్చు, నేనైతే పర్సనల్గా చేయను. చేసుకుంటే చేసుకోవచ్చు, క్రిప్టోలో ఏదేం చేసుకోవచ్చు. అంటే మేజర్ యూట్యూబర్లు ఇథేరియం, సొలానా కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ కూడా ఒకటి ఇస్తున్నారు, ట్రంప్ కాయిన్ ఉంటుంది కదా అందులో కూడా. అంటే అది ఇంకా అప్ టు యూ అనమాట. నేనైతే మేజర్గా వీటిలో మాత్రం ట్రేడ్ చేస్తాను, ఇవే చేస్తాను. అండ్ నా యొక్క ఇది కూడా చూపిస్తాను ఒకసారి. ఇది నా యొక్క ట్రేడింగ్ వ్యూ. ఈ రెడ్ మార్క్ ఉన్నావు కదా, ఓన్లీ వీటిలో మాత్రమే ట్రేడ్ చేస్తాను. ఇవి మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను క్లాసెస్ చెప్పడానికి. ఓకేనా. ఈ యొక్క చూడండి, యుఎస్ ఆయిల్, గోల్డ్, బిట్ కాయిన్, ఇథీరియం, యూరో యూఎస్డి, జీబీపీ యూఎస్డి, యూఎస్డి జేపీవై, జీబీపీ జేపీవై, యూఎస్డి సిహెచ్ఎఫ్, యూఎస్డి క్యాట్, ఎన్జెడ్ యూఎస్డి, ఏఈడి యూఎస్డి. ఇదే ఇక్కడ చెప్పాను మీకు. ఇవే పేర్స్ నేను ఇక్కడ ఇలాగే ట్రేడ్ చేస్తాను, వీటిలో మాత్రమే ట్రేడ్ చేస్తాను. మీకు కావాలంటే క్రిప్టోలో ఏదేం చేసుకోవచ్చు. క్రిప్టోలో అన్నిట్లో వర్క్ అవుతుంది మన స్ట్రాటజీ. కాకపోతే నేను మేజర్గా బిట్ కాయిన్, ఇథీరియంలో మాత్రమే చేస్తాను. మేజర్గా నేను బిట్ కాయిన్లో మాత్రమే చేస్తాను, ఇథీరియం కూడా నేను తక్కువగా చేస్తాను పర్సనల్గా. ఓకేనా. క్లియరా. అండ్ వీటిల్లో ఈ యొక్క మైనర్ కరెన్సీ పేర్స్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే
ఈ యొక్క మైనర్ కరెన్సీ పేర్స్ అనేవి ఒక రోజుకి వచ్చి యావరేజ్గా 20 అంటే ఒక డైలీ క్యాండిల్ చూసుకుంటే 20 to 30 పిప్స్ మాత్రమే కదులుతుంది. గోల్డ్ ఎన్ని పిప్స్ కదులుతుంది ఒక రోజులో? ఒక 1 minute క్యాండిల్ ఎంత కదులుతుంది? ఐడియా ఉందా ఎవరికైనా? ఇప్పుడున్న సినారియోలో మొన్న రీసెంట్ టైంలో 94-95 మూవ్మెంట్ వచ్చింది 5 minutes. 1 minute 100 పిప్స్ ఉత్తి పుణ్యాన్ని కదులుతుంది. ఇప్పుడైతే 100 పిప్స్ చాలా తక్కువ. 200, 300, 400 పిప్స్ కూడా కదులుతుంది 1 minute. ఇవి ఈ యొక్క మైనర్ కరెన్సీ పేర్స్ ఏవి కూడా 20 నుంచి 30 కూడా చాలా కష్టం. ఏదో ఒక రోజు ఏమైనా మంచిగా కరెన్సీలో ఏమైనా న్యూస్ కానీ ఆ యొక్క కరెన్సీ గురించి ఏమైనా పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ వస్తే అప్పుడు ఇవి ఏమైనా ఒక 30 పిప్స్ కదులుతాయి. ఓకేనా? అండ్ ఈ యొక్క కరెన్సీ పేర్స్ ఇవన్నీ కూడాను, ఈ యొక్క కరెన్సీ పేర్స్ అన్నీ కూడాను ఒక రోజులో వచ్చి 30 to 40 పిప్స్ కదులుతాయి పర్ సెషన్. అది లండన్ అయినా న్యూయార్క్ అయినా ఈ 2 సెషన్లు 30-40 పిప్స్ అయితే ఈజీ కదులుతుంది. వెరీ చీప్గా వేసుకుంటున్నాను నేను ఇవన్నీ చెప్పింది, వెరీ చీప్గా. ఇదైతే ఏ డే అని చూసుకొని పోయి 20 to 30 పిప్స్ మాత్రమే కదులుతాయి. ఇది కదిలితే మనకి ఏమొస్తాయి డబ్బులు చెప్పండి? 20-30 పిప్స్ కదిలితే మనకి ఏమొస్తాయి? అదే గోల్డ్లో చూసుకుంటే 1 minute క్యాండిల్ నార్మల్, వెరీ నార్మల్ టైంలో 1 minute 20-30 పిప్స్ ఈజీగా కదలాలి. వెరీ ఈజీగా కదులుతుంది గోల్డ్ అండ్ బిట్ కాయిన్ 1 minute కదులుతాయి 20-30 పిప్స్. ఓకేనా? అండ్ కరెన్సీ పేర్స్లో ఈ యొక్క కరెన్సీ పేర్స్లో మాత్రమే ట్రేడ్ చేయండి. వీటిలో కూడా వద్దు. ఒక్క జీబీపీ జేపీఐ అది ఇక్కడ రాశాను. ఇవన్నీ కూడాను మేజర్ కరెన్సీ పేర్స్ అండ్ మేజర్ పేర్స్ అనమాట. వీటిలో మాత్రమే ట్రేడ్ చేసుకోండి, ఇవి మాత్రమే యాడ్ చేసుకోండి. ఓకేనా? క్లియరా? ఈ యొక్క స్లైడ్ వరకు ఇది అసలు చూడొద్దు, జస్ట్ మీరు తెలుసుకోవడానికి పెట్టాను. ఇందులో కదలదు, మీరు చేసుకుంటా అంటే చేసుకోవచ్చు, కదులుతుంది మీ ఇష్టం అనమాట. స్వింగ్ ట్రేడింగ్కి ఇవి బాగుంటాయి, స్లో ఉంటాయి కాకపోతే పేర్స్. మీరు ఎక్కువ రోజులు హోల్డ్ చేయాలి ఈ యొక్క ట్రేడ్స్. ఇందులో కనుక ఒకవేళ ట్రేడ్ తీసుకోండి మీకు ఎక్కువ టార్గెట్స్ కావాలనుకోండి. క్లియర్ కదా? ఇంతవరకు రాసుకున్నారా? ఇది ఇంకొకసారి చెప్పండి, ఇంకొకసారి లైక్ చేయండి. ఓకే, 1 2 3 4 నైస్ 5 క్లియర్. సో ఇవి మాత్రమే రాసుకోండి, ఇవి మాత్రమే చేసుకోండి. అండ్ ఇవి కూడాను మీరు ఏ బ్రోకర్లో చేయాలంటే ఈ యొక్క కరెన్సీ పేర్స్ అన్నీ కూడాను చూడండి. మౌస్ పని చేయట్లేదు. ఓకే, ఇక్కడ వోండా అని ఉంది కదా, ఇది గోల్డ్ చార్ట్. ఇక్కడ వోండా అని ఉంది కదా, ఈ వోండా బ్రోకర్ మాత్రమే యూజ్ చేయండి. గోల్డ్లో వచ్చేసి ఇదే పర్ఫెక్ట్గా ఉంటుంది. మంచిగా క్యాండిల్స్ అనేవి నీట్గా ప్రింట్ అవుతాయి, మంచిగా ఉంటుంది వోండా. ఈ యొక్క కరెన్సీ పేర్స్ ఏదైనా సరే, బిట్ కాయిన్ కాకుండా కరెన్సీ పేర్స్ అన్నీ కూడా నేను వోండానే పెట్టుకుంటాను. వోండా చూసుకుంటూ ఉండండి. యూరో యూఎస్డి, జీబీపీఎస్డి వోండా, యూఎస్డి జేపీ, జీబీపీ యూఎస్డి అన్నీ కూడాను నేను వోండా చార్ట్స్ మాత్రమే యూజ్ చేస్తాను. సపరేట్ ఇది గోల్డే చూసుకుంటే సపోజ్ forex.com అని, FXCM అని చాలా ఉంటాయి. కాకపోతే నేను పర్సనల్గా యూజ్ చేసేది వోండా. మిమ్మల్ని కూడా అదే యూజ్ చేయమని చెప్తాను. ఓకేనా? చాలా బాగుంటుంది వోండా చార్టు. సో వోండా యూజ్ చేయండి. యుఎస్ ఆయిల్కి నేను వాడేది FXCM బ్రోకర్. ఓకేనా? యుఎస్ ఆయిల్కి FXCM అండ్ బిట్ కాయిన్, ఇథీరియం వీటికి వచ్చేసి క్రిప్టో అనేది వాడతాను అనమాట. ఓకేనా? ఇక్కడ చాలా ఉంటాయి, క్రిప్టో, బిట్సాప్, బైనాన్స్, కాయిన్ DCX, ఇది క్రిప్టో ఇండెక్స్, ఇవన్నీ చాలా ఉంటాయి. కాకపోతే నేను పర్సనల్గా క్రిప్టో అనేది వాడతాను. అండ్ గోల్డ్లో కూడాను చాలా ఉంటాయి బ్రోకర్స్, ఇవన్నీ చాలా ఉంటాయి బ్రోకర్స్. నేను పర్సనల్గా వోండా మాత్రమే వాడతాను. ఓకేనా? అండ్ యూరో యూఎస్డీలో కూడా చాలా అంటే చాలా ఉంటుంది. నేను పర్సనల్గా వోండా వాడతాను, మిమ్మల్ని కూడా అదే వాడమంటాను. అప్పుడే మీది నాది ట్రేడ్స్ ఈ యొక్క క్యాండిల్స్ అనేవి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? క్లియర్ అయ్యేంత వరకు అర్థమైందా? నైస్. తర్వాత పిప్ అంటే ఏమిటి? సింపుల్గా పిప్ అంటే పర్సంటేజ్ ఇన్ పాయింట్ ఆర్ ప్రైస్ ఇంట్రెస్ట్ పాయింట్. పిప్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి పర్సంటేజ్ ఇన్ పాయింట్ అండ్ ప్రైస్ ఇంట్రెస్ట్ పాయింట్ అనమాట. సపోజు ఇక్కడ యూరో యూఎస్డి అనే పేరు ఒకటి ఉందన్నమాట. ఈ యొక్క లెఫ్ట్ సైడ్ దాన్ని ఏమని అంటాము? ఇందాక చెప్పాలి, ఒక్కళ్ళేం చెప్పాలి కనీసం. బేస్. ఓకే, నైస్. బేస్ కరెన్సీ అని అంటాం. దీన్ని ఓకే, ప్రేమ్ గారు చెప్పారు
చెప్పండి, మైక్ ఆన్ చేయండి, ఉన్నాయి కదా మైక్ ఆన్ చేసుకోమన్నప్పుడు ఆన్ చేసుకోవాలా, చెప్పాలా, చెప్పకపోతే ఎట్లక్క మీకు తెలియాలి కదా. ఇప్పుడే చెప్పాను, ఒక్కళ్ళైనా ప్రేమ్ గారు ఉమ్, చెప్పండి. నాగా 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 అంటే ఎవరు? నాగరాజ్ గారు. నాగరాజ్ కోట్ కోట్ correct. కరెన్సీ. ఓకేనా, ప్రేమ్ గారు చెప్పేస్తున్నారు ఫాస్ట్గా. ప్రేమ్ గారు మీకు తెలిస్తే కనుక మీరు సైలెంట్గా ఉండండి కాసేపు, మిగతా వాళ్ళని కూడా చెప్పనివ్వండి. మీకు తెలుసు, నాకు అర్థమవుతుంది, మీరు చాలా ఫాస్ట్గా ఉన్నారు, మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వండి. ఓకేనా, ఏమనుకోవద్దు, సారీ. అంటే మిగతా వాళ్ళు కూడా తెలుసుకోవాలి కాబట్టి, మీకు తెలిస్తే నేను చివరిలో చెప్తాను, ప్రేమ్ గారు చెప్పండి అని చెప్పి అప్పుడు చెప్పండి. ఓకేనా, క్లియరా? మిగతా వాళ్ళు చెప్పాలా. దీన్ని మనం బేస్ కరెన్సీ అంటాము, అండ్ దీన్ని ఈ రైట్ సైడ్ ఉండేదాన్ని కోడ్ కరెన్సీ అని చెప్తాం అన్నాం. ఇక్కడ రాసాం, కనిపిస్తుంది కదా, బేస్ కరెన్సీ కోడ్ కరెన్సీ. లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని ఏమో బేస్ కరెన్సీ, రైట్ సైడ్ ఉన్నదాన్ని కోడ్ కరెన్సీ అని చెప్పి చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకున్నాం, చెప్పాలి అందరూ కూడా, చెప్పకపోతే ఎట్లా. అండ్ దీని యొక్క వాల్యూ ఎప్పుడు కూడాను 1 అని చెప్పి చెప్పుకున్నాం. అండ్ ఇక్కడ సపోజు మనకి €1 ఎన్ని US వస్తున్నాయంటే $1.1050 అనే వస్తున్నాం అన్నమాట. ఓకేనా, అంటే 1.1050 అనే అన్న US అనేవి మనకు వస్తుంది. అదే ఇప్పుడు ఈ యొక్క వాల్యూ అనేది 1.1050 నుంచి 1.1051కి కనుక వెళ్తే దాని యొక్క వాల్యూ 1 పిప్ అనేది చేంజ్ అయింది, అంటే దాని యొక్క వాల్యూ 1 పిప్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా, అదే EURUSD పేరు 1.1050 నుంచి 1.1060 కనుక వెళ్తే 10 పిప్స్. 50 నుంచి 60కి వెళ్ళింది. పిప్స్ క్యాలిక్యులేషన్ వెరీ ఇంపార్టెంట్, మీ యొక్క హోంవర్క్ ఇదే ఈరోజు. పిప్స్ అని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అన్నది నాకు చెప్పాలన్నమాట. తర్వాత 1.1050 నుంచి 1.1150కి వెళ్తే 100 పిప్స్ అనేది చేంజ్ అయింది అన్నమాట. క్లియరా ఇంతవరకు? ఓకేనా, పిప్స్ అని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఏంటి అన్నది అర్థమైందా? తర్వాత USD JPY పేరు అంటే ఇక్కడ ఒక USDకి ఎన్ని జపనీస్ ఎన్లు వస్తాయి అంటే 145.50, ఇక్కడ వాల్యూ ఇది ఉంది కాబట్టి 145 జపనీస్ ఎన్లు అనేవి వస్తాయి అన్నమాట. ఓకేనా, 145 జపనీస్ ఎన్లు ప్లస్ 50 పైసలు అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా, క్లియరా? అంటే 145.50 నుంచి 145.51కి వెళ్తే ఒక పిప్ అనమాట. 145.50 నుంచి 145.60కి వెళ్తే 10 పిప్స్. 145.50 నుంచి 146.50కి వెళ్తే 100 పిప్స్ అనేది చేంజ్ అయింది అనమాట. అండ్ పిపెట్స్ అంటే ఏంటంటే ఈ యొక్క దానిపైన ఇలా స్క్వేర్ రూపంలో ఉంటాయి అన్నమాట. ఇలా ఒక చిన్న వాల్యూ 1 2 3లోనే ఉంటాయి, ఇలా ఒక చిన్న స్క్వేర్ వాల్యూ అనేది ఉంటుంది, ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది అన్నమాట. చూపిస్తాను మీకు ట్రేడింగ్ వ్యూలో తీసుకెళ్ళి, ఇలా ఉంటుంది అన్నమాట. ఇది నెగ్లిజిబుల్, దాన్ని మనం పిపెట్ అంటాం అనమాట. ఈ యొక్క స్క్వేర్ రూపంలో ఉండేదాన్ని మొత్తాన్ని కూడాను పిపెట్స్ అని చెప్పి అంటాం అనమాట. ఓకేనా, ఒకసారి చూద్దామా పోయి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క పేరు EURUSDలో చూసుకుంటే 1.1759 ఇక్కడ 0 కనిపిస్తుంది అందరికీ, ఇక్కడ 0. తర్వాత ఈ యొక్క స్క్వేర్లు కనిపిస్తున్నాం అందరికీ, వాటిని మనం పిపెట్స్ అంటాము. ఓకేనా, దోస్ ఆర్ నెగ్లిజిబుల్, అంటే అవి అసలు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన పని లేదు. అండ్ పిపెట్ అంటే 1 అంటే ఒక పిప్పు ఈజ్ ఈక్వల్ టు 1/10 ఆఫ్ పిపెట్, అంటే 100 పిపెట్లు ఈజ్ ఈక్వల్ టు ఒక పిప్ అనమాట. ఓకేనా, 100 పిపెట్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక పిప్పు. సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయము, అది నెగ్లిజిబుల్. మనం దీని యొక్క ముందు యొక్క వాటిని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకేనా, క్లియరా? వాటిని మనం పిపెట్స్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఓకే, నైస్. అండ్ పిప్స్ అంటే ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఏంటి అన్నది అర్థమైందా? క్లియరా? మీరు కుదిరినంత చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. రేపు
రేపటి క్లాస్లో మీకు హోంవర్క్ ఏంటంటే పిప్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అన్నది రేపు అడుగుతాను మిమ్మల్ని క్లాస్లో. ఫస్ట్ రావటం ప్రతి ఒక్కరిని అడుగుతాను నిర్మోహమాటంగా, నాకు అందరు చెప్పాలా, పిప్స్ క్యాలిక్యులేట్ చేయడం రావాలా. ఓకేనా? రేపు చెప్పుకుందాం. రేపు అందరిని అడుగుతాను 1 by 1. 8:45కి ఎంత తొందరగా వస్తే అప్పుడు ఎవరు ఫస్ట్ జాయిన్ అయితే వాళ్ళందరిని అడుగుతాను. అలా అని చెప్పి అందరు 9కి జాయిన్ కావద్దు, తెలిసిన వాళ్ళు జాయిన్ అయ్యి చెప్పాలన్నమాట. ఓకేనా? తర్వాత స్ప్రెడ్స్ 4xలో స్ప్రెడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ యొక్క స్ప్రెడ్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే నథింగ్ బట్ కమిషన్. ఒక చిన్న పాయింట్లో చెప్పాలంటే కమిషన్. మనం ఏదైతే బ్రోకర్ యూస్ చేస్తామో ఆ బ్రోకర్కి మనం ఇచ్చే కమిషన్ని స్ప్రెడ్స్ అని అంటాం. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే ఒక్క మొక్కలో కమిషన్. ఓకేనా? అండ్ ఈ యొక్క పైన ఉండేది ఇది MT5 యాప్ ఇలా ఉంటుంది అనమాట. ఈ యొక్క పైన ఉండేదాన్నేమో ఆస్క్ ప్రైజ్ అని చెప్పి అంటాం అనమాట. అండ్ ఈ యొక్క కింద ఉండేదాన్నేమో బిడ్ ప్రైజ్ అని అంటాము. ఓకేనా? క్లియరా? ఈ యొక్క రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్నే వీడు ఈ యొక్క బ్రోకర్ అనేవాడు మనం ట్రేడ్ బై లేదా సెల్ చేయడానికి మనం బ్రోకర్ యూజ్ చేసుకుంటాం కదా. ఆ బ్రోకరు ఈ యొక్క డిఫరెన్స్ని వాడు ప్రాఫిట్ రూపంలో తీసుకుంటాడు అనమాట. అంటే వాడికి మనం పే చేసే కమిషన్ అనమాట. దాన్ని సింపుల్గా 4x స్ప్రెడ్స్ అంటాము. అండ్ మీకు చెప్పినట్టుగా ఆఫ్టర్ 9 తర్వాత ఈ స్ప్రెడ్స్ అనేవి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఇంక్రీజ్ అయిపోతాయి అనమాట, పెద్ద అయిపోతాయి. ఓకేనా? ఆఫ్టర్ 9 తర్వాత 12కి లేదా ఎర్లీ మార్నింగ్ 3:30-4కి మార్కెట్ అనేది మళ్ళీ ఓపెన్ అవుతుంది అనమాట. అప్పుడు ఆ టైంలో స్ప్రెడ్స్ చాలా అంటే చాలా పెద్ద అయిపోతాయి, ఇంత పెద్దవి. ఇది ఇక్కడ ఉంటే కనుక ఇక్కడ వరకు కూడా వచ్చేస్తాయి అనమాట. మనకు అర్థం కాదు. ఏమైనా మీ పొజిషన్స్ అనేవి తర్వాత ఫ్యూచర్లో ఓవర్ నైట్ ఏమైనా హోల్డ్ చేస్తుంటే కనుక మీకు స్ప్రెడ్స్ అంటే ఎలా ఉంటే ఏంటి అన్నది ఒకసారి చూడండి. లేకపోతే ఎవరైనా ఎర్లీ మార్నింగ్ ఎవరైనా మెలుకొని ఎవరైనా ఉంటే కనుక లేదా ఎవరైనా లెగిస్తే కనుక ఒకసారి 3:34కి ఒకసారి చూడండి. స్ప్రెడ్స్ MT5 యాప్లో ఇంత పెద్దవి కనిపిస్తాయి అన్నమాట. చాలా పెద్దవి ఉంటాయి స్ప్రెడ్స్. ఎందుకు కదులుతాయి ఏంటి అన్నది కూడా అర్థం కాదు, అంత వొలటైల్గా ఉంటుంది అనమాట ఎర్లీ మార్నింగ్స్. సో అందుకే ఆ టైంలో మనం ట్రేడింగ్ అనేది చేయము. ఓకేనా? అండ్ స్ప్రెడ్స్ అంటే నథింగ్ బట్ కమిషన్. ఆ బ్రోకర్కి మనం చేసే కమిషన్, ఆ బ్రోకర్ యూజ్ చేసుకుంటున్నందుకు. ఓకేనా? అర్థమైందా ఇంతవరకు? ఈ స్లైడ్ కూడా అర్థమైంది అందరికీ? ఏమైనా డౌట్స్ ఉంటే మైక్ ఆన్ చేసుకున్నారు కానీ, లేకపోతే లైక్ చేయండి. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. ఓకే, ఆల్మోస్ట్ అందరూ చెప్పేశారు. తర్వాత బ్రోకర్స్ ఇన్ 4x ట్రేడింగ్. ఇండియాలో ప్రస్తుతానికి వచ్చేసి మంచి బ్రోకర్ ఏమైనా ఉందా అంటే XM. ప్రస్తుతానికి ఇది ఒక్క బ్రోకరే ఉంది. మీలో ఆల్రెడీ ఎవరికైనా ఎక్స్నెస్లో ఎవరికైనా బ్రోకర్ అకౌంట్ ఉందా? మీలో మీ 5గురు చూస్తున్నారు, ఎవరికైనా ఎక్స్నెస్లో అకౌంట్ ఉందా? ఓకే, ఓకే, రిషి బ్రోక్ ఉంది. మిగతా 3గురికి లేదు. ఎస్, ప్రేమ్ బ్రోక్ కూడా ఉంది. సో ఎక్స్నెస్ అనేది ఓకే పర్లేదు. ఎక్స్నెస్ అనేది మంచి యాప్, కాకపోతే ప్రస్తుతానికి ఇది బ్యాన్లో ఉంది. వన్స్ ఇది కనుక మళ్ళీ కనుక వచ్చేస్తే మిగతా 3గురు కూడాను అకౌంట్స్ ఇందులో తీసుకోండి. అంతవరకు కూడాను XM బ్రోకర్ తీసుకోండి, పర్లేదు. ప్రస్తుతానికి మనకి ఇండియాలో ఉన్న ఆప్షన్ ఇది ఒక్కటే. అండ్ IC మార్కెట్స్ ఏంటంటే ఇండియాలో ఇది లేదు, కాకపోతే ఇది ప్రపంచం మొత్తంలో కూడాను మోస్ట్ ఫేమస్ అనమాట. అందుకే ఇది పెట్టాను. ఒకవేళ మీరు ఎక్కడికైనా షిఫ్ట్ అయితే, వేరే కంట్రీకి కానీ ఎక్కడికి కానీ షిఫ్ట్ అయితే IC మార్కెట్స్ బెస్ట్ ఉంటుంది అనమాట. ఇండియాలో అయితే ప్రస్తుతానికి లేదు. ఇండియాలో మనకు వచ్చేసి XM లేకపోతే వ్యాంటేజ్ అని చెప్పి ఒకటి ఉందన్నమాట. ఇవి రెండే మాత్రం ఉన్నాయి. చూద్దాం. XM వాళ్ళు అయితే కనుక అడిగారు, పర్లేదు. XM ఎలా అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అన్నది మొత్తం మనం ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాము వీడియోలో, వెళ్ళి ఒకసారి చూడొచ్చు. ఎలా డిపాజిట్ చేయాలి ఏంటి అన్నది మొత్తం కూడా. అంటే క్రిప్టోలో ఎలా డిపాజిట్ చేయాలి, క్రిప్టో ఎలా. ఓకే, ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. మీలో ఎవరికైనా USDT బై చేయటం సెల్ చేయటం బై చేయటం వచ్చా? ఎవరు మీ 5గురిలో వచ్చారా? అన్నా వచ్చానా? ఓకే, ఎవరు? రామ్మోహన్. ఓకే, బై చేయటం వచ్చు. ఎవరికైనా రాకపోతే తెలియకపోతే ఏంటి అన్నది ఈ వీడియో ఉంది. బైనాన్స్ యాప్లో ఎలా కొనాలి ఏంటి అన్నది ప్రీవియస్ స్టూడెంట్స్ అడిగితే చేశాను, వాళ్ళకి తెలియదంటే. ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో చూడండి. అండ్ XM బ్రోకర్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా డిపాజిట్ చేయాలి త్రూ బైనాన్స్ ద్వారా అన్నది ఈ వీడియోలో ఉంటుంది అనమాట. అండ్ MT5 అనేది ఉంటుంది అనమాట. MT5 ఎవరికైనా వాడటం రాకపోతే కనుక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అంటే వీడు లేకపోతే వీళ్ళు
మనకి అకౌంట్ ఐడి పాస్వర్డ్ సర్వర్ అనేది ఇస్తారనమాట. ఆ సర్వర్ని మనం MT5లో వేసుకొని ట్రేడింగ్ అనేది బయింగ్ లేదా సెల్లింగ్ అనేది చేస్తామన్నమాట త్రూ ఈ యొక్క MT5 బ్రోకర్ ద్వారా. ఓకేనా? MT5 MT5లోనే చేస్తున్నాను, బాటిల్ యూస్ చేస్తున్నాను కదా. ఓకే పర్లేదు. ఈ XMలో ప్రాబ్లం వచ్చేటప్పటికి ఏంటంటే అది స్ప్రెడ్ అనేది ఎక్కువ ఉంది బ్రో. ఇప్పుడు ఆర్డర్ తీసుకోగానే నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. అంటే అది వెరీ కామన్ అనమాట. మరి బ్రోకర్ బతకాలంటే స్ప్రెడ్సే అనమాట ఫోరెక్స్ మార్కెట్లో. లేదు అనుకుంటే కనుక ఇందులో రాస్ప్రెడ్స్ అకౌంట్స్ ఉంటాయి కదా, రాస్ప్రెడ్ అకౌంట్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇది వాంటేజ్ ఎలా ఉంటుంది దాని గురించి చెప్పలేదు. వాంటేజ్ మాట్లాడుతున్నాను, నాకంటే క్లారిటీ లేదన్నమాట వాంటేజ్ గురించి. ఓకే, ఏమైనా వాళ్ళు ఎవరైనా నేను XM కూడా వాడాను కాబట్టి XMతో పోల్చుకుంటే వాంటేజ్ బెటర్గా ఉంది. ఎందుకంటే వాడు ఇప్పుడు స్వాప్ ఫ్రీ కూడా ఇస్తున్నాడు. స్వాప్ ఫీజెస్ అవి తీసుకుంటున్నాడు. అంటే కాంటాక్ట్ అయ్యారు నన్ను వాంటేజ్ వాళ్ళు, ప్రమోట్ చేయను ఆ బ్రోకర్ని అది ఇది అని చెప్పి. నేను ఇంకా చూస్తున్నాను, అంటే ఫస్ట్ నేను చేస్తున్నాను. ఏమైనా మంచిగా ఉంటే నేనే చెప్తాను అనమాట, వీడియో చేసి పెడతాను. ఓకేనా? ఓకే, ఎలా అంటే నాకు విత్డ్రాల్స్ కనుక మంచిగా ఇస్తే నేను చూసి చేస్తాను అనమాట. అంటే ఫాస్ట్గా ఎంతసేపట్లో ఇస్తుంది ఏంటి అన్న మొత్తం కూడా ఒకసారి చూసుకొని నేను వీడియో చేస్తాను. ఉన్నాయి, రీసెంట్గా కూడా చేసాము మేము, మా ఫ్రెండ్ ఒకటి. ఓకే, బాగుంది, వాంటేజ్ అయితే బాగుంది, బాగానే ఉందా? ఓకే, చూద్దాం. అంటే వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు నన్ను, చూడాలి, చూసి నేను చెప్తాను అనమాట. ఓకేనా? నాకు తెలిసిన వాటిలో ప్రస్తుతానికి XM ఒక్కటే ఉంది బెస్ట్ బ్రోకరు. దీనికన్నా ది బెస్ట్ బ్రోకర్ ఎక్స్నెస్ ఉంటే ఎక్స్నెస్ వాడండి కళ్ళు మూసుకొని. దాన్ని అసలు చూసుకోవలేదు, అసలు దీన్ని కొట్టేవాళ్ళు లేరు అనమాట. అది యూజర్ ఫ్రెండ్లీ, ఎవడైనా దాన్ని అట్లా వాడేస్తారు. ఒకసారి చూసాడు, అంత ఈజీగా ఉంటుంది అనమాట ఎక్స్నెస్. చార్ట్లు చూడలేము, తలనొప్పి అసలు డిఫరెంట్. XM మొన్నే కదా తెచ్చాడు మళ్ళీ, రీసెంట్ గానే వచ్చింది. ఇంతకు ముందు అయితే రీసెంట్ గానే ట్రేడింగ్ కొలాబరేట్ అయ్యి తెచ్చాడు అనమాట. అంటే ఎక్స్నెస్ బ్యాన్ అవటం వల్ల వీడు తెచ్చాడు ట్రేడింగ్ ప్లాట్ఫామ్. దానికి ముందు వరకు మొత్తం కూడా MT5. ఓకేనా? ఈ MT5 ఎలా వాడాలి ఏంటి, ఎలా అకౌంట్ లాగిన్ చేసుకోవాలి ఏంటి అన్నది మొత్తం కూడాను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఈ యొక్క వీడియో వెళ్ళి చూడండి. ఓకేనా? క్లియరా ఇంతవరకు? ఓకే కదా? అండ్ చివరిలో మార్కెట్ ఆర్డర్స్. టోటల్గా మనకి 4 టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి. ఫస్ట్ మార్కెట్ ఆర్డర్ అంటే సపోజు మార్కెట్ అనేది ఇక్కడ ఉంది, డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఏదర్ బై చేయటం కానీ లేదా సెల్ చేయటం కానీ, మార్కెట్ ఎక్కడ ఉంటే అక్కడ నుంచి బై చేయటం కానీ సెల్ చేయటం కానీ చేసేదాన్ని మార్కెట్ ఆర్డర్ అని చెప్పి అంటాము. అండ్ పెండింగ్ ఆర్డర్ అంటే ఏంటంటే సపోజ్ మార్కెట్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంటే సపోజ్ మనం బై లిమిట్ చేద్దాం అని అనుకుంటున్నాం. ఇక్కడ మార్కెట్ ఉంది కాబట్టి మార్కెట్కి కింద వేసేదాన్ని, కనిపించట్లేదు, మార్కెట్కి కింద వేసేదాన్ని బై లిమిట్ అంటాం. ఓకేనా? మార్కెట్కి కింద వేసేదాన్ని బై లిమిట్ అంటాము. అండ్ మార్కెట్కి ఈ యొక్క పైన ఆర్డర్ వేసేదాన్ని ఏమో సెల్ లిమిట్ అని చెప్పి అంటాం అనమాట. ఓకేనా? క్లియర్? మార్కెట్ ఆర్డర్ కన్నా కానీ కింద వేసేదాన్ని బై లిమిట్ అంటాం. మార్కెట్ ఇక్కడ ఉంటే దాని పైన వేసేదాన్ని సెల్ లిమిట్ అంటాం. ఓకేనా? వీటిని లిమిట్ ఆర్డర్స్ అని చెప్పి అంటాం సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా? బై లిమిట్ సెల్ లిమిట్ అనేది అర్థమైందా? ఎలా వేస్తాం ఏంటి అన్నది ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఇది. ఓకేనా? ఓకే, అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. తెలిస్తే కనుక ఓకే, కొద్దిగా సైలెంట్గా ఉండండి, ఏమనుకోవద్దు. తెలియని వాళ్ళ కోసం, అంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో, అందుకని చెప్తున్నాను. తర్వాత బై స్టాపు సెల్ స్టాపు, ఇది ఎక్కడ వాడతామంటే మేజర్గా వచ్చి న్యూస్ ట్రేడింగ్ అనేది ఉంటుంది అనమాట. న్యూస్ ట్రేడింగ్లో ఒక క్యాండిల్ 100 నుంచి 200 పిప్స్ కదులుతుంది. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే కనుక న్యూస్ ట్రేడింగ్లో ఒక క్యాండిల్ చాలా అంటే చాలా పెద్దది కదులుతుంది. అలాంటప్పుడు యూజ్ చేసేది సపోజ్ మార్కెట్ ఆర్డర్ ఇక్కడ ఉంటే కనుక పైన వేసేదాన్ని బై స్టాప్ అంటాం. అంటే ఈ యొక్క న్యూస్ క్యాండిల్ ఒక్కసారిగా వచ్చి పెద్దది ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయి పైకి వెళ్ళిపోద్ది అనమాట. మార్కెట్ ఆర్డర్లో మార్కెట్ ఇక్కడ ఉంటే పైన వేసేదాన్ని బై స్టాప్ అంటాము. అండ్ మార్కెట్ ఇక్కడ ఉంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఒక పెద్ద ఫాల్ వస్తుంది అని అనుకుంటే కనుక న్యూస్ ట్రేడింగ్లో మాత్రమే ఇక్కడ కింద వేసేదాన్ని సెల్ స్టాప్ అని అంటాం. ఓకేనా?
సో ఇవి బై స్టాప్ సెల్ స్టాప్ మేజర్గా వచ్చి మనం న్యూస్ ట్రేడింగ్లో మాత్రమే వాడతాము. ఓకేనా. న్యూస్ ట్రేడింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క ఫస్ట్ స్లైడ్లో చెప్పుకున్నాం కదా, ఇది ఎన్ఎఫ్పి, సిపిఐ, పిపిఐ, ఎఫ్ఐఎంసి, అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్స్, వీటిలో వాడేది బై స్టాప్ సెల్ స్టాప్. ఓకేనా, క్లియరా. అండ్ స్టాప్ లాస్ అంటే ఎలా పెడతామంటే, సపోజ్ బై చేసామంటే ఇక్కడ నుంచి కింద స్టాప్ లాస్ పెడతాము, పైన అనేది టీపీ పెడతాం అనమాట. అదే కనుక ఇక్కడ నుంచి సెల్ చేసామంటే పైనేమో ఎస్ఎల్ పెడతాము, కిందేమో టార్గెట్ అనేది పెట్టుకుంటాం అనమాట. ఇది అంటే స్టాప్ లాసు ఎస్ఎల్ అనేది ఇట్లా పెట్టుకుంటాము. సో బై చేస్తే కిందేమో ఎస్ఎల్, పైనేమో టీపీ పెట్టుకుంటాము, కిందేమో టీపీ పెట్టుకుంటాం అనమాట. ఓకేనా. అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే కనుక సపోజ్ ఇక్కడ బై చేస్తే ఎస్ఎల్ ఇక్కడ పెట్టాం కదా, దీన్ని ఇలా ట్రైల్ చేసుకుంటే నెక్స్ట్ ఇక్కడ 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 ఇలా ట్రైల్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అంటే మన ప్రాఫిట్లోకి ట్రైల్ చేసుకుంటూ ఉండేదాన్ని ట్రైలింగ్ స్టాప్ లాస్ అని అంటాం. అది బయ్యింగ్లో అయినా సెల్లింగ్లో అయినా. ఓకేనా, అర్థమైందా? చెప్పండి. ఒకసారి అది స్టాప్ లాస్ ఉన్న టేక్ ప్రాఫిట్ గురించి ఒకసారి చెప్పవా? కాల్ వచ్చింది, లిఫ్ట్ చేశాను. ఓకే ఓకే, పర్లేదు, వినండి. సపోజు మార్కెట్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి బై చేసాం మనం. ఓకేనా. ఎస్ఎల్ అనేది ఎప్పుడు మనం బై చేసినప్పుడు కింద పెడతాం అన్నమాట. ఓకేనా. టీపీ అనేది పైన పెట్టుకుంటాం. ఓకేనా. కింద పెట్టేదాన్ని ఏమో స్టాప్ లాస్, బై చేసినప్పుడు పైన పెట్టేదాన్ని ఏమో టీపీ అని చెప్పి అంటాము. ఓకే కదా. అండ్ అదే కనుక మార్కెట్లో మనం సెల్ చేస్తే పైనేమో ఎస్ఎల్ పెడతాము, కిందేమో టీపీ పెట్టుకుంటాం. ఓకేనా. అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే సపోజ్ ఇక్కడ బై చేసాం కాబట్టి ఈ యొక్క ఎస్ఎల్ని ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసుకుంటాం, తర్వాత ఇక్కడికి ఇలా ట్రైల్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట మన యొక్క ప్రాఫిట్లోకి. అదే కనుక సెల్ చేసినప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఇక్కడ నుంచి తీసేసి ఫస్ట్ బ్రేక్ ఈవెన్ దగ్గర పెట్టుకోవచ్చు, తర్వాత ఇక్కడ ప్రాఫిట్లోకి ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. మనకి ఎక్కడికి కావాలంటే అంతవరకు కూడా ట్రైల్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని, అంటే పైనుంచి కిందకి కానీ లేదా కింద నుంచి పైకి కానీ ట్రైల్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని ట్రైలింగ్ స్టాప్ అని చెప్పి అంటాం అనమాట. ఓకేనా, క్లియరా, అర్థమైందా ఇప్పుడు అందరికీ? తెలిసిన వాళ్ళు ఉంటే పర్లేదు, తెలియని వాళ్ళు ఉంటే అందరికీ ఓకే కదా, క్లియర్ కదా. సో ఈరోజు చెప్పిన క్లాసు ఏమైనా డౌట్స్ ఉన్నవా? ఈరోజు చెప్పిన వాటికి మాత్రమే. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదు అనుకుంటే కానీ ఒకసారి లైక్ చేయండి. డిస్లైక్ లైక్ చేయాలి నరేష్ గారు. ఓకే, సో ఒకసారి చూడండి. రేపు మీ హోంవర్క్ వచ్చి ఏంటంటే సింపుల్గా పిప్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అని చెప్పి అందరిని అడుగుతాను. అది చెప్పిన తర్వాత క్లాస్ 2 స్టార్ట్ చేస్తాను. ఓకేనా, లేట్ అయినా పర్లేదు, నాకు అందరూ తెలుసుకోవాలి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. పిప్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అన్నది చెప్పాను. ఒకసారి ఫస్ట్ రేపు వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాను. ఇదే ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే మన జీవితం మొత్తం ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటూనే ఉండాలి స్కేల్ యూస్ చేసి. సపోజ్ ఇదే ట్రేడింగ్ వ్యూ కనుక అయితే, ఎందుకు ఈరోజు ఇది ల్యాగ్ అవుతుంది? ఓకే, ఇక్కడ ఈ స్కేల్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట, ఈ యొక్క స్కేల్ యూస్ చేసుకొని. ఓకేనా, ఇలా దీన్ని క్యాలిక్యులేట్ చేసుకునే దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఏంటి అన్నది చెప్పాను ఇక్కడ వాల్యూస్ తోటి. రేపు అందరిని అడుగుతాను, అందరిని అడిగిన తర్వాత ఇంకోసారి మళ్ళీ చెప్తాను అనమాట. ఓకేనా, క్లియరా? ఈరోజు చెప్పిన దాంట్లో ఎవరికి ఏం డౌట్స్ ఏం లేవు కదా, క్లియర్ కదా అందరికీ? ఓకే, నైస్. ఓకే, ఐ హోప్ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. అందరూ మంచి లైక్లు పెట్టారు. క్లియర్. మళ్ళీ రేపు కలుద్దాం. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే లెఫ్ట్ అయిపోవచ్చు. అనియా, ఇది ఇప్పుడు యుఎస్డి వీటి గురించి చెప్పారు కదా, పిప్స్, అది గోల్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అది? ఓకే, ఇదే నైస్. సపోజ్ ఇదే గోల్డ్ ఉంది, ఎవరైనా అడుగుతారు లేదా అని చెప్పి చూస్తున్నా, లేకపోతే రేపు చెప్తామని ఇంకా వెయిట్ చేస్తున్నా. సపోజ్ ఇదే ఉంది గోల్డ్, ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది? 4294.20 ఉంది. ఓకేనా. అండ్ 20 ఇక్కడ ఒక స్క్వేర్ కూడా ఉంది, ఆ స్క్వేర్తో మనకు పని లేదు. ఓకేనా. ఇక్కడ ఎలా ఉంటుందంటే గోల్డ్లో $1 మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే 4294 నుంచి 4293 లేదా 4295 వెళ్తే 10 పిప్స్ అన్నమాట. అంటే $1 మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు
10 pips. ఓకేనా? $1 మొమెంటం ఈజ్ ఈక్వల్ టు 10 పిప్స్. అర్థమైందా? అదే గనక ఇక్కడ అంటే 4294.20 నుంచి 4295.20కి వెళ్తే 10 పిప్స్ ప్లస్ అయింది. అదే గనక 4294.20 నుంచి 4293.20కి వెళ్తే $1 మొమెంటం వచ్చింది, 10 పిప్స్. అండ్ గోల్డ్లో వచ్చేసి ఈ రెండు కూడా పిపిట్స్. అంటే ఇది ఇక్కడ ఒక స్క్వేర్ లాగా ఒకటి ఉంది కదా, ఇవి రెండు కూడా పిపిట్స్. ఓకేనా? ఓన్లీ ఈ యొక్క $1 మొమెంటం, $1 మూవ్ అయితే దాన్ని మనం పిప్స్ అని చెప్పి కొలుసుకుంటాం. అండ్ ఇదే ఉంది 4294.2 దగ్గర నుంచి 3కి వెళ్తే 3కి వెళ్తే ఒక పిప్. ఓకేనా? అండ్ అదే కనుక 1కి వెళ్తే ఇది -1 పిప్. క్లియరా? 1 2 3 అంటే 4294.1 4294.3 వెళ్తే ఒక పిప్ అన్నమాట. ఓకేనా? 1 పిప్. $1 మొమెంటం ఈజ్ ఈక్వల్ టు 10 పిప్స్. ఈజీగా ఉందా? అర్థమైందా? క్లియరా? నైస్. అండ్ బిట్ కాయిన్ వచ్చేసి ఎవ్రీ $100 మొమెంటం ఈజ్ ఈక్వల్ టు 10 పిప్స్. ఓకేనా? ఒకసారి చూద్దాం. సపోజ్ ఫస్ట్ ఇంకొకసారి గోల్డ్లో చూసుకొని పోదాం. ఈ స్కేల్ ఉంది కదా, ఇక్కడ ఉంది 28 దగ్గర నుంచి 1 మినిట్లో ఉందా, ఇది చూడండి 4317.009. అది మనకు అవసరం లేదు. 4317 నుంచి 4318 వెళ్తే $1 మొమెంటం అనేది వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 10 పిప్స్ అన్నమాట. ఓకేనా? ఇవి రెండు నెగ్లిజిబుల్, ఇవి రెండు కూడాను నెగ్లిజిబుల్. ఇది 10 పిప్స్. ఓకేనా? 4317 దగ్గర నుంచి 4318కి వెళ్ళింది కాబట్టి 10 పిప్స్. స్కేల్ ఇక్కడ ఉంది కదా, దీన్ని పెట్టి యూజ్ చేసుకొని చేయొచ్చు. ఓకేనా? 10 పిప్స్. క్లియరా? ఇలా స్కేల్ యూజ్ చేసుకొని చేయండి, మీకు ఈజీ ఉంటుంది. ఓకేనా? అది ఏ పేరైనా సరే. తర్వాత ఇదే కనుక బిట్ కాయిన్లో పోతే, బిట్ కాయిన్లో సేమ్ ఈ యొక్క $100 మొమెంటం, ఈ యొక్క $100 అంటే $100 కనుక కదిలితే ఇది మనకి 10 పిప్స్. ఓకేనా? అదే కనుక $10 మొమెంటం ఈజ్ ఈక్వల్ టు 1 పిప్. ఓకేనా? $100 కదిలితే కనుక బిట్ కాయిన్ అంటే 89,400 నుంచి 89,600కి వెళ్తే 20 పిప్స్. ఓకేనా? ఎవ్రీ $1000 మొమెంటం ఈజ్ ఈక్వల్ టు 100 పిప్స్. అండ్ ఈ యొక్క పాయింట్స్ ఉన్నాయి కదా, దీస్ ఆర్ నెగ్లిజిబుల్. ఓకేనా? క్లియరా? ఏమి డౌట్స్ ఉన్నవా? సో మీరు ఏం చేస్తారంటే చక్కగా ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసుకొని ఇక్కడ స్కేల్ అనేది ఒకటి ఉంటుంది. ఈ స్కేల్ ఓకే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ పెట్టుకొని ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండండి. లేదు అనుకుంటే మీ యొక్క కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని చేసుకుంటే కనుక ఏదర్ ఇలా కదులుతుంది. ఓకేనా? షిఫ్ట్ పట్టుకుంటే మీకు ఈజీ ఉంటుంది. ఓకేనా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ట్రేడింగ్ వ్యూ ఎలా వాడాలి ఏంటి అని చెప్పుంటే కనుక యూట్యూబ్లో ఏదో ఒక వీడియో ఉంటుంది, వీళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? అది బేసిక్, అది నేను చెప్పను. సో ట్రేడింగ్ వ్యూ ఎలా వాడాలి ఏంటి బేసిక్ ఇక్కడ ఏమైనా ఉంటే నేను చెప్తాను. కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా షార్ట్ కట్స్ తోటి ఫాస్ట్గా ఎలా వాడాలి, ఎలా చేసుకోవాలి, ఈజీగా షార్ట్ కట్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది మొత్తం తెలుసుకోవాలంటే యూట్యూబ్లో ఏదో ఒక వీడియో ఉంటుంది, వీళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? నేను ఇక్కడ నాకేమైనా సింపుల్గా ఏమైనా అనిపిస్తే అది చెప్తాను. సో అందరు నేర్చుకుంటే మీకు ఈజీ ఉంటుంది. ఓకేనా? క్లియరా? ఏం డౌట్స్ లేవు కదా? ఓకే, నైస్.
సో ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకెవరికి ఏం డౌట్స్ లేవు కదా? ఆఫ్ చేసేస్తున్నాను. నైస్. ఓకే, ఎలా ఉంది ఫస్ట్ క్లాసు? పర్లేదా? ఏమైనా కొత్తది ఏమైనా తెలుసుకున్నారా? చెప్పాలి. కొత్తగా అంటే అది కరెన్సీ పేరు గురించి తెలుసుకుంటాం. ఓకే ఓకే. ఇంకా మార్కెట్ ఎలా ఫిక్స్ క్యాల్కులేషన్ లో కొంచెం డౌట్ ఉండే, క్లారిటీ వచ్చింది. ఓకే, రేపు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. రేపు మిమ్మల్ని అడుగుతాను కాబట్టి ప్రాక్టీస్ చేసి రండి. నిర్మోహమాటం చెప్తున్నాను. సరే అన్న. ఓకేనా? ఓకే, సూపర్. థ్యాంక్ యూ ప్రేమ్ బ్రో, నాకు బాగానే నచ్చింది. ఓకే, నైస్, థ్యాంక్ యూ. ఓకే, రేపు మళ్ళీ సేమ్ 8:45కి అలా వచ్చేస్తాను, లింక్ షేర్ చేసేస్తాను, డైరెక్ట్గా జాయిన్ అయిపోండి. ఓకేనా? రేపు క్లాస్ 2 బేసిక్స్ ఆఫ్ ఫోరెక్స్ ట్రేడింగ్ పార్ట్ 2. ఓకేనా? ఈ యొక్క పీడిఎఫ్ అనేది గ్రూప్లో వేసేస్తాను, చెక్ చేసుకోండి.